తర్వాత పెట్టుకోవాలి చేయండి. Yes, good evening all of you. రాంప్లో ఉంటారంటే ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మీకు నా వాయిస్ వినిపిస్తూ ఉంటే అలాగే స్క్రీన్ కనిపిస్తూ ఉంటే ఎస్ అని టైప్ చేయండి. ఓకే సార్, షెల్ వి ఓకే, థ్యాంక్ యూ కృష్ణ కిషోర్ గారు. షెల్ వి కంటిన్యూ, షెల్ వి స్టార్ట్? ఓకే సార్, సో స్టార్ట్ చేద్దాము లేట్ చేయకుండా. సో ట్రైనింగ్కి అటెండ్ అయినందుకు అందరికీ నమస్కారాలండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ మనము ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు అంటే స్టాక్ మార్కెట్ గురించి ఒక ఏ వ్యూలో మనమైతే చూడాలి అన్నది మనము ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుందామండి. పనీంద్ర బాబు గారు, మీకు నా వాయిస్ వినిపించట్లేదా? అందరికీ వినిపిస్తుందండి, మీకు మాత్రం వినిపించట్లేదు. ఓకే, సో ఫస్ట్ స్టాక్ మార్కెట్ అనే ఒక వ్యూ ఏంటి, స్టాక్ మార్కెట్ వ్యూ ఏంటి అనేది ఒకసారి వన్ సెకండ్ సార్. ఓకే, సో ఫస్ట్ మనం స్క్రీన్ నాట్ విజిబుల్ సార్, ప్లీజ్ కన్ఫర్మ్. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? అలాగే నా వాయిస్ వినిపిస్తుందా? ఈజ్ ఆడియో అండ్ వీడియో ఈజ్ వెరీ క్లియర్ ఆర్ నాట్? ఓకే, ఓకే సార్, ఆడియో ఈజ్ క్లియర్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే సార్, సో ఫస్ట్ మనం స్టాక్ మార్కెట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నది ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మన నిజ జీవితాన్ని అనువదించి నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దాని నుంచి మనం స్టార్ట్ చేసుకుందాము ప్రతిదీ కూడాను. ఓకే, సో ఫస్ట్ ఒకసారి గమనించినట్లయితే మీకు నా ఇక్కడ మీకు పెయింట్ స్క్రీన్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకే, సో నౌ సీ హియర్. మీకు ఒకవేళ మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉండి నేను కంటిన్యూ చేస్తూ ఉంటే మీరు అన్మ్యూట్ చేసి చెప్పచ్చండి, ఎందుకంటే మనకు మెంబర్స్ లిమిటెడే ఉన్నారు కాబట్టి నాయిస్ ఉండకుండా ఉండడం కోసమే లిమిటెడ్ మెంబర్స్నే నేను
పెట్టడం అయితే జరిగింది. ఓకే, నాట్ కనెక్టెడ్. ఓకే 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 అండి. సో నౌ సీ హియర్, స్టాక్ మార్కెట్ని మనం ఫస్ట్ ఏ వ్యూలో చూడాలి అన్నది మన నిజ జీవితంలో జరిగే ఒక చిన్న సంఘటనని మనం గుర్తు చేసుకుంటూ మనం ముందుకు వెళ్తామండి. ఫస్ట్ దీన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు, ఎక్స్ అని ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, సో ఈ పర్సన్కి కొత్తగా జాబ్ వచ్చింది, అంటే ఈరోజే జాబ్ వచ్చింది అనుకోండి. ఈ పర్సన్ హోమ్, ఇది హౌస్ ఇక్కడ ఉంది, ఇది ఆ పర్సన్ యొక్క హౌస్. తను వర్క్ చేసే ఆఫీస్ అనేది ఇక్కడ ఉంది. సో తను వర్క్ చేసే ఆఫీస్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ తన జాబ్ని మొదలు పెట్టాలి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఈ ఆఫీస్కి వెళ్ళాలండి. సో ఈరోజు మొదలైంది తన జీవితం, ఆఫీస్ జీవితం, జాబ్ జీవితం. మొత్తం స్కిప్ చేస్తే ఆఫ్టర్ 30 years చూస్తే ఏమై ఉంటుంది, తన జాబ్ జీవితాన్ని మొదలుపెట్టాడు. 30 years తర్వాత చూస్తే తను రిటైర్డ్ అయిపోయి ఉంటాడు. తన పిల్లలకి ఎవరైనా ఉంటే పెళ్ళిళ్ళు చేసేసి తను రిటైర్డ్ అయిపోయేసి సెటిల్ అయిపోయి ఉంటాడు. అది మరి ఈ మధ్యలో ఏం జరిగింది అంటే అది మనకు అనవసరం. ఎందుకు అంటే ఆఫ్టర్ 30 years ఉన్నాం అంటే దాని అర్థం ఏంటంటే ఈ మధ్యలో అతను ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఫైనల్గా వచ్చేసరికి అతను టార్గెట్ రీచ్ అయిపోయాడు. తన జాబ్ని కంప్లీట్ చేసేసుకున్నాడు, రిటైర్డ్ అయిపోయాడు. అలాగే తన పిల్లలకు కూడా పెళ్లి చేసేసి హ్యాపీగా రిటైర్డ్ పొజిషన్ అయితే అనుభవిస్తున్నాడు అనమాట. సో ఇది లాంగ్ టర్మ్ వ్యూ అనమాట. ఓకే, ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూలో మనకు మధ్యలో ఏం జరుగుతుంది అన్నది మనము చూడము, మనం అబ్జర్వ్ చేయము, దాని గురించి పట్టించుకోము అసలు. అది లాంగ్ టర్మ్ వ్యూ అంటారు దాన్ని. ఓకే, సో అలాగే బట్ లాంగ్ టర్మ్ వ్యూ కాకుండా మనకి ఇంకొక కొత్త వ్యూ ఏంటి, ఇంట్రాడే. ఇంట్రాడే అంటే ఏంటి మనకు అందరికీ తెలుసు కదా, ఏ రోజుకు ఆ రోజు వ్యూ అనమాట. ఓకే, ఏ రోజుకు ఆ రోజే చూడడం అనమాట. నౌ సీ హియర్, ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఈ పర్సన్కి జాబ్ వచ్చిందండి, ఈరోజు జాబ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ పర్సన్ ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి జాబ్ అనేది, కొత్తగా అని ఎందుకంటున్నాను అంటే ఎవరైతే స్టాక్ మార్కెట్లకి కొత్తగా వస్తారో వాళ్ళు ఏ వ్యూలో ఉంటారో అదే వ్యూలో ఈ పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, సో కొత్తగా వచ్చిన జాబ్తో ఈ పర్సన్ ఏం చేస్తాడంటే ఈ ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నంలో ఏవి ఆలోచించకుండా, ఓకే ఆఫీస్ అనేది జస్ట్ 10 kilometers ఉండి నా బైక్లో వెళ్ళిపోతే 5 to 10 minutesలో నేను వెళ్ళిపోవచ్చు స్పీడ్, కానీ ఒక ఐడియల్గా ఆలోచిస్తాడు. ఓకే, బట్ ఎవరైతే ఎక్కువ కాలం లేదంటే చాలా రోజులు స్టాక్ మార్కెట్లో ఉండి వర్క్ చేసి ఉంటారో, లేదు అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుందో, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేదానికి 10 kilometers ఉన్నా కూడా మధ్యలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో, ఎన్ని అడ్డంకులు ఉన్నాయో, ట్రాఫిక్ ఎలా ఉంటుందో, అక్కడ వెహికల్స్ ఏమేమి తిరుగుతున్నాయో అవన్నీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి మాత్రమే తెలుసు అనమాట. ఓకే, అంటే దాని అర్థం ఏంటి, కొత్తగా వచ్చిన పర్సన్ ఇవన్నీ ఆలోచించకుండా ఏం డిసైడ్ అయ్యాడు అంటే ఆఫీస్కి రీచ్ అవ్వడానికి 10 kilometers కాబట్టి నేను 5 minutesలో నేను రీచ్ అయిపోతాను అని ఒక ఐడియల్గా ఆలోచిస్తాడనమాట. ఎందుకు అంటే నిజానికి ఈ మధ్యలో ఎదురయ్యే సమస్యలు ఇవన్నీ అతనికి తెలియదు. ఇవి ఎవరికి తెలుసు, ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేసింటారో వాళ్ళకు మాత్రమే తెలుసు. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటంటే కొత్తగా వచ్చిన స్టాక్ మార్కెట్లకి ఎవరైనా సరే ఏ విధంగా ఉంటారు అంటే అల్టిమేట్ ఎయిమ్ ఏంటి, మనీ సంపాదించాలి, డబ్బులు ఎర్న్ చేయాలి, మెయిన్ అదే కాన్సెప్ట్తోనే ఉంటారు. కానీ మధ్యలో ఏమేమి సమస్యలు ఎదురవుతాయి ఏంటి అనేది తెలీదు. ఓకే, నౌ సీ హియర్, ఇంట్రాడేలో టార్గెట్ ఏంటి, ఈ పర్సన్ తన ఇంటి నుండి ఆఫీస్కి రీచ్ అవ్వడం. దట్ మీన్స్ ఎంట్రీ పొజిషన్ అండ్ దిస్ ఈజ్ అ టార్గెట్. ఓకే, ఈ పర్సన్ తన ఇంటి నుంచి ఆఫీస్కి రీచ్ అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇంట్రాడే. ఐడియల్ కేసులో తను ఏం ఆలోచిస్తాడంటే వెళ్ళి బైక్ ఎక్కేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని. ఓకే, దట్ ఈస్ ద ఐడియల్ కేస్. మరి రియాలిటీకి వచ్చేసరికి ఏమవుతుందండి, ఉదాహరణకి ఒకసారి గమనించండి.
ఈ పర్సన్ తన బైక్ తీసుకునే వెళ్ళాడు, బాగానే ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు డ్రా చేసే లైన్ ఒక రూట్ మ్యాప్ అనుకోండి. ఓకే, సో డ్రా చేసే రూట్ అనేది ఈ విధంగా ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ ఇక్కడ నుంచి స్పీడ్గా వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ క్రాస్ అంటే ఒక మలుపు వచ్చినా కూడా తనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి తను అదే స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎదురుగా వచ్చి ఏదైనా సరే యాక్సిడెంట్ అయితే జరగడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది అని తను స్లోగా వెళ్ళాలి అని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు అనమాట. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు అంటే ఈ రూట్లో తను ఇంతవరకు వెళ్ళలేదు కదా ఆఫీస్కి. ఓకే, ఈ రూట్లో వన్ సెకండ్ ప్లీజ్. హలో సార్, చెప్పండి సార్. ఇది లింక్ పంపించారా సార్? నేను లింక్ పంపించానండి, మీ మెసేజ్లో చూడండి. నేను మళ్ళీ రీసెండ్ చేస్తాను ఒకసారి. ఇది ఎందులో పంపించారు? 3 ఉన్నాయి. జీవికే స్ట్రాటజీస్ ఒకటి. అది కాదండి, వాట్సాప్, గూగుల్ మీట్. అంటే వాట్సాప్ లో పంపించారా? అవునవును. ఓకే ఓకే ఓకే. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, సో ఇప్పుడు ఇంత స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక మలుపు ఉంది అంటే అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఒక కామన్ సెన్స్. ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ దట్ ఈస్ ఎ కామన్ సెన్స్. అంటే మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత టార్గెట్ వైపుకు వెళ్ళేటప్పుడు మధ్యలో మనకు ఎన్నో అడ్డంకులు వస్తాయన్నమాట. బట్ ఆ అడ్డంకులు మనం ఐడెంటిఫై చేయకుండా అలానే వెళ్ళినట్లయితే మనకు స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అందులో మధ్యలో వచ్చే అడ్డంకులు అనేవి ఏవైనా ఉండొచ్చు. మధ్యలో ఒక కుక్కడ్డు రావచ్చు, లేదంటే హెవీ ట్రాఫిక్ ఉండొచ్చు, లేదంటే ఆ రూట్ తెలియదు కాబట్టి మధ్యలో ఒక పెద్ద గుంట ఉండొచ్చు. ఓకే, అదే స్పీడ్లో వెళ్తూ గుంటని ఐడెంటిఫై చేయకుండా అందులో పడిపోతే కింద పడిపోతాం, స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఓకే, అదే తను ఒక 10 రోజులు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ రూట్ తనకి క్లియర్ కట్గా ఐడియా వస్తుంది. ఆ రూట్ ఏమేమి ఉంది, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఎక్కడ గుంట ఉంది. సో ఈ విధంగా క్లియర్ కట్ ఐడియా వస్తుంది అనమాట. క్లియర్. సో స్టాక్ మార్కెట్లో మనకు ఏది కూడా ఒక ఐడియల్గా ఆలోచించకూడదు, అదొక ప్రాక్టికల్గా ఆలోచించాలి. మనకు ఈ వేలో ఎన్నో అడ్డంకులు వస్తాయి, అది మెయిన్ థింగ్ అండి. బట్ ఇక్కడ సినారియో ఏంటి అంటే వచ్చే అడ్డంకుల్ని మనం ముందుగానే ఐడెంటిఫై చేయలేమా? చేయొచ్చండి. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే సింపుల్ ఉదాహరణ, వన్ ఫైన్ డే మార్నింగ్ ఈ పర్సన్ ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరాడు. బయటకు వచ్చాడు, మళ్ళీ లోపలికి వెళ్ళేసి గొడుగు తీసుకొని, అంబ్రెల్లా తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఆఫీస్కి బయలుదేరాడండి. వర్షం అయితే పడలేదు. మరి అంబ్రెల్లా ఎందుకు తీసుకున్నాడు? బయటికి రాగానే తను క్లైమేట్ని అబ్జర్వ్ చేసినప్పుడు లైటింగ్ తక్కువగా ఉండడమో, లేదంటే వర్షం పడే సూచనలు ఉండడము, అలాంటి ఇండికేటర్స్ని బేస్ చేసుకొని వర్షం పడుతుంది అన్న ఉద్దేశంతో తను అంబ్రెల్లాని తీసుకొని రావడం అయితే జరిగింది. బట్ అంబ్రెల్లా తీసుకున్నంత మాత్రాన వర్షం పడాలని రూల్ ఉందా? లేదు. క్లియర్. అలా అని అంబ్రెల్లా తీసుకోకపోతే వర్షం పడకూడదు అని రూల్ ఏముందా? అలా అని ఏం లేదు, పడుతుంది. కాబట్టి బట్ మోస్ట్ ప్రాబబులీ ఆ ఇండికేటర్స్ని బట్టి, ఆ సూచనలు బట్టి వర్షం పడే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో తను ఇంటికి వెళ్ళేసి మళ్ళీ అంబ్రెల్లాని తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, సేమ్ థింగ్ నేను చెప్పేది ఏంటి అంటే మనం స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఓకే, సో మనం స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఏదైనా ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు టార్గెట్ వైపుకు మాత్రమే తలెత్తి చూడకుండా ఆ మధ్యలో ఏవైనా సరే మనకు రివర్స్ అయ్యే అవకాశం ఉందా అంటే స్టాప్ లాస్ వైపుకు వెళ్ళే మీరు తీసుకునే ట్రెండ్ కాకుండా, సో ఎక్స్క్యూజ్ మీ, మీరు ప్రెజెంటింగ్ చేయకండి, ప్రెజెంటింగ్ చేస్తే మనకు షేర్ పోతుంది.
ప్లీజ్ స్టాప్ యువర్ షేరింగ్. ఓకే అండి. సో మనం ఎప్పుడైనా సరే ఒక ఎంట్రీ పొజిషన్ తీసుకున్నప్పుడు టార్గెట్ వైపుకు వెళ్ళేటప్పుడు మీరు టార్గెట్ వైపుకు మాత్రమే తలెత్తి చూడకుండా మీరు మధ్యలో కంపల్సరీగా ఎక్కడైనా సరే మనం అనుకోని పరిస్థితులు అంటే మార్కెట్ రివర్స్ అవ్వడం కానీ లేదు అంటే ఇంకొక ఏదైనా జరగడం కానీ జరుగుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. అంటే మనం ఎలాగైతే వర్షం పడుతుందేమో అని ముందుగానే మనం ఎక్స్పెక్ట్ చేసి మనం శ్రేణి మహి గారు మీరు ప్రజెంటింగ్ చేస్తున్నారు, ప్లీజ్ స్టాప్ దట్. ప్లీజ్ స్టాప్ ప్రెజెంటింగ్. ఓకే, సో మనం ముందుగానే ఐడెంటిఫై చేయగలిగితే మనం ఆ ట్రేడ్ అనేది మనం పర్ఫెక్ట్గా టార్గెట్ వైపు కానీ లేదంటే సార్ మహి గారు మీరు ప్రజెంట్ చేస్తున్నారండి. ప్రజెంటింగ్ స్టాప్ చేయండి మీరు. ఓకే, సో ఎలాగైతే వర్షం పడుతుంది అని ముందుగానే కొన్ని ఇండికేటర్స్ అంటే వాతావరణాన్ని బేస్ చేసుకొని మీరు ప్రొటెక్షన్ కోసం ఒక అంబ్రెల్లాని తీసుకున్నారో అలాగే మీరు మార్కెట్లో జరిగే పరిణామాలు ఏవైనా సరే రివర్స్ అయ్యే ట్రెండ్ రివర్సల్ కానీ లేదంటే మనకు స్టాప్ లాస్ హిట్ అయ్యే పరిణామాలు కానీ ఏవైనా వస్తే మీరు ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు కొన్ని ఇండికేటర్స్ని బేస్ చేసుకొని. సో దట్ ఈస్ కాల్డ్ ఏ టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్లో కొన్ని రకాల ఫామ్ అయ్యే ప్యాటర్న్స్ ఉంటాయి క్యాండిల్స్, వాటి ద్వారా మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అలాగే కొన్ని రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్స్ని బేస్ చేసుకొని మనం ఆ మార్కెట్ ఎటువైపు వెళ్ళొచ్చు అంటున్నాను, అంతేగాని మనం చెప్పినట్టే వెళ్తుందని మనం చెప్పలేమన్నమాట. వర్షం మనం పడు అంటే పడదు కదా, వర్షం పడుతుందేమో అని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి మనం కొన్ని ఇండికేటర్స్ని బేస్ చేసుకొని చేయగలమే, కానీ మనం చెప్పినంత మాత్రాన వర్షం పడదు, అలాగే మన అంబ్రెల్లా తీసుకున్నంత మాత్రాన వర్షం పడదండి, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఓకే, సో ఇక్కడ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే క్యాండిల్స్ యొక్క ఫార్మేషన్ని బట్టి వాటి యొక్క ప్యాటర్న్ని బట్టి మనం మార్కెట్ యొక్క ట్రెండ్ని అది వెళ్ళే మూమెంట్ని బట్టి మనం ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మెయిన్ థీమ్ అండి మనం చెప్పబోయే కోర్స్ అనేది. అది ఎలా వెళ్తుంది ఏంటి అనేది మనం క్లారిటీగా టెక్నికల్ అనాలిసిస్తో 1 by 1 మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుంటాం. ఓకే, అలాగే ట్రేడింగ్ పద్ధతులు ఏ విధంగా చేయాలి, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్లో ట్రేడ్ చేయాలి, ఈక్విటీ, ఫ్యూచర్స్, అలాగే ఆప్షన్స్, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనండి, సో ఇది ఒక ట్రైలర్, దీన్ని పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడు రియల్ క్లాస్లోకి మనం వెళ్ళిపోతే ఫస్ట్ కొన్ని బేసిక్స్ గురించి మాట్లాడుకుందామండి. నాకు తెలిసి ఇది అందరికీ తెలుసుంటుంది, బట్ బోర్ అనుకోకుండా కొద్దిగా ఒక 5 to 10 minutes అయితే వినడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ థింగ్ మనకు స్టాక్ మార్కెట్లోకి మనం ఎందుకు రావాల్సి వచ్చింది అది అందరికీ తెలిసి ఎవరిని అడిగా చెప్పగలరు. స్టాక్ మార్కెట్లోకి రావడానికి గల కారణం ఏంటంటే సో వీ నీడ్ టు ఎర్న్ మనీ ఎర్న్ చేయడం కోసమే స్టాక్ మార్కెట్లోకి ఎవరైనా వస్తారు. ఓకే, దెన్ దానికంటే ముందు ఏంటంటే వై నీడ్ టు ఇన్వెస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు చేయాలి. సో అందరికీ తెలుసు జనరల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు చేస్తాము అంటే టు ఇంక్రీజ్ ఆర్ టు డెవలప్ అవర్ కార్పస్, మన వెల్త్ని క్రియేట్ చేసుకోవడం కోసం. జనరల్గా మనకు ఏదైనా సరే మన దగ్గర ఒక శాలరీ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ని
దాన్ని పెంపొందించడానికి కొన్ని అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అదేంటంటే జనరల్గా తెలిసిన మెథడ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇవి ఎందుకు చేస్తున్నారు అంటే టు బీట్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇన్ఫ్లేషన్ని ఫైట్ చేయడం కోసం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి మీకు అందరికీ తెలుసు, నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే ఈరోజు మీరు కొనాలనుకున్న వస్తువు ఏదైనా సరే ఒక 100 రూపాయలు ఉంటే నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత అదే వస్తువు మీకు 108 రూపాయలు లేదంటే 110 రూపాయలకి దొరకచ్చు అనమాట. ఓకే, అంటే ఏంటంటే ఈరోజు కొనాలనుకున్న వస్తువు 100 రూపాయలు దొరికితే నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత అది ఆ ప్రైస్ కంటే 8 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ పెరిగి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎన్ ఇన్ఫ్లేషన్. మరి ఈరోజు మీ దగ్గర ఉన్న 100 రూపాయలని మీరు బీరువాలో అలానే పెట్టుకొని 1 ఇయర్ తర్వాత తీస్తే 100 రూపాయలే ఉంటుంది. బట్ ఈరోజు వచ్చే వస్తువు 1 ఇయర్ తర్వాత అదే అమౌంట్కి అదే డబ్బులకి ఆ వస్తువు రాదు. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయడానికి, ఈ ఇన్ఫ్లేషన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక ఇంట్రెస్ట్ వచ్చేదానికి కొన్ని పద్ధతుల్లో మనం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇన్స్ట్రుమెంట్స్ ఏవి అంటే జస్ట్ లైక్ ఫిక్స్డ్ బాండ్స్ కానీ ఎనీథింగ్ ఏవైనా సరే. ఓకే, సో తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము? టు క్రియేటివ్ వెల్త్, అంటే మన సంపదని పెంపొందించడం కోసం మనము క్రియేట్ చేసుకుంటాం. అది మన పిల్లల ఎడ్యుకేషన్కైనా కావచ్చు, లేదంటే వాళ్ళ మ్యారేజ్ కోసమైనా కావచ్చు, లేదంటే ఒక హౌస్ని కొనడానికి కోసమైనా కావచ్చు, లేదంటే రిటైర్మెంట్ అప్పుడు మన హ్యాపీగా ఉండడం కోసమైనా కావచ్చు. అది దెన్ నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే టు మీట్ లైఫ్స్ ఫైనాన్షియల్ ఆస్పిరేషన్, అంటే మన ఆశలు కోరికలు ఏవైనా ఉంటే మన ఆశలు కోరికలు వాటిని తీర్చుకోవడం కోసం మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వేర్ టు ఇన్వెస్ట్, మనం జనరల్గా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము? వీ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఆర్ దేర్ టు ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్, అంటే వీ నో దట్ ఈస్ అ డెప్ట్. బ్యాంక్లో మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఫిక్స్డ్ ఇన్కమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్, వాటిని డెట్ ఫండ్స్ అంటారనమాట. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈక్విటీ. స్టాక్ మార్కెట్లో మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, వాటిని ఈక్విటీ అంటారు. అలాగే రియల్ ఎస్టేట్ అంటే అందరికీ తెలుసు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కమోడిటీస్, అంటే గోల్డ్ కొనడం కానీ సిల్వర్ కొనడం కానీ, అది ఫిజికల్ గోల్డ్ అయినా కావచ్చు లేదంటే డిజిటల్ గోల్డ్ అయినా కావచ్చు, ఏదైనా సరే. సో మెయిన్లీ దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ టు ఇన్వెస్ట్. ఓకే, మన కార్పస్ని, మన వెల్త్ని క్రియేట్ చేసుకోవడం కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉపయోగించే ఇవి ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఈ 4 ఇన్స్ట్రుమెంట్స్ ఫిక్స్డ్ ఇన్కమ్, ఈక్విటీ, రియల్ ఎస్టేట్, కమోడిటీస్. ఓకే, నెక్స్ట్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్. సో మన ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకందరికీ తెలుసు ఏంటివండి. సో ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇంక్లూడ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్, అంటే బ్యాంక్లో ఏవైతే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో అవి. అలాగే బాండ్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ రిలేటివ్ ఏజెన్సీస్ సచ్ యాజ్ హుడ్కో, ఎన్హెచ్ఐ ఎక్సెట్రా. బాండ్స్ ఇష్యూడ్ బై కార్పొరేట్, అంటే కార్పొరేట్ బాండ్స్ కానీ. ఓకే, సో గవర్నమెంట్ సంబంధించిన బాండ్స్ కానీ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఎందుకోసము? ఫర్ ఫిక్స్డ్ ఇన్కమ్. వీటిని మనం డెట్ ఫండ్స్ అంటారు. ఓకే, ఎవరైతే నష్టాన్ని భరించలేము, మాకు రిస్క్ ఉండకూడదు అని అనుకున్న వాళ్ళు ఈ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈక్విటీ. సో వీ నో వెరీ వెల్ అబౌట్ దట్ ఈక్విటీ. సో ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఏం చేస్తామంటే బయింగ్ ఏ షేర్స్ని బై చేస్తాం అనమాట. ఓకే, షేర్స్ని బై చేస్తాము, అలాగే సెల్ చేస్తాము. దట్స్ లైక్ జస్ట్ యాజ్ ఎ బిజినెస్. ఓకే, సో మీరు గమనించినట్లయితే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీస్ ఇన్వాల్వ్స్ బయింగ్ షేర్స్ పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీస్, ఏవైతే మనకు పబ్లిక్గా లిస్ట్ అయి ఉంటాయో కంపెనీస్, వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఆ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ అనేవి ఎస్బీఐ కావచ్చు, లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, లేదంటే JSW స్టీల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతిదీ కూడా మీరు బయింగ్ ఏ షేర్స్ కొనడం. మరి ఎక్కడ కొంటారు అంటే వీ హ్యావ్ ఎ 2 షాప్స్. కొనేదానికి మనకు ఒక 2 షాప్స్ ఉన్నాయండి, 2 కిరాణా కొట్లు ఉన్నాయి. అవి ఏంటివి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటి, రెండోది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అర్థమైంది అనుకుంటాను మీకు కిరాణా కొట్టు అంటే. సో BSE అనేది ఒక స్టాక్ ఎక్స్చేంజ్, సింపుల్గా చెప్పాలి అంటే అదొక కిరాణా కొట్టు. అలాగే NSE ఇది కూడా ఒక కిరాణా కొట్టు అనమాట. అంటే స్టాక్స్ని అమ్మే కిరాణా కొట్టు, ఒక షాప్ లాంటివి అనమాట ఈ ఎక్స్చేంజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు SBI షేర్లు కొన్నారనుకోండి, ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఏం చేస్తుందంటే SBI దగ్గర హోల్సేల్గా కొనుక్కొని ఒక షాప్ మీకు ఎలాగైతే రీటైల్గా అమ్ముతుందో మీకు అలా రీటైల్గా అమ్ముతుంది ఈ నేషనల్ ఎక్స్చేంజ్ అనేది. ఓకే, సో ఈ 2 షాప్స్ లాంటివి అనమాట. క్లియర్? ఓకే, నెక్స్ట్ అన్లైక్ ఏ
అంటే ఫిక్స్డ్ డిపాజిట్తో పోల్చుకుంటే ఈక్విటీలో మనకు రిస్క్ అనేది ఉంటుంది, అలాగే రివార్డు కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ ఫిక్స్డ్ డిపాజిట్లో మనకు రిస్క్ ఉండదు, అలాగే రివార్డ్ అనేది లిమిటెడ్గా తక్కువగా ఉంటుంది. బట్ ఈక్విటీలో పోల్చుకుంటే మీకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది, అలాగే రివార్డ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు మోస్ట్లీ 6 to 8% మాత్రమే రావచ్చు. బట్ ఈక్విటీలో పోల్చుకుంటే మీకు యాన్యువల్ గ్రోత్ CAGR వచ్చేసి 14%, 15% అంతకంటే ఎక్కువైనా రావచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఈక్విటీ. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ గురించి అందరికీ తెలుసు. ఓకే, ఏదైనా సరే ఒక ఇల్లుని కొనడం కానీ లేదా అమ్మడం కానీ, ఒక స్థలాన్ని లేదంటే ఒక ఫ్లాట్స్ని అమ్మడం కానీ కొనడం కానీ చేసే వాటిని రియల్ ఎస్టేట్ అంటారు. ఓకే, సో రియల్ ఎస్టేట్లో కూడా ఆ వ్యాపారం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రియల్ ఎస్టేట్ ఈక్విటీ ఏంటంటే, ఈక్విటీలో మనకు లిక్విడిటీ ఉంటుంది. అంటే ఏంటంటే మీరు ఎంత ప్రైస్లో అమ్మాలనుకున్నా కూడా కొనేవాళ్ళు ఉంటారనమాట లిక్విడిటీ స్టాక్స్లో. బట్ రియల్ ఎస్టేట్ చూసినట్లయితే మీరు అమ్మాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు సూటబుల్ అయ్యే బయ్యర్ ఉండాలి, అలాగే నెట్ క్యాష్ అనేది ఉండగలగాలి. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఫ్రమ్ ద రియల్ ఎస్టేట్. నెక్స్ట్ కమోడిటీ, దాన్నే బులియన్ మార్కెట్ అని కూడా అంటారు. కమోడిటీ గురించి అందరికీ తెలుసు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్, సిల్వర్, సో సమ్ ప్రీసియస్ మెటల్స్, ఏవైనా సరే కొన్ని మెటల్స్ కానీ ఇవన్నీ కూడా మనకు కమోడిటీ కిందకి వస్తాయన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దీస్ మెటల్స్ హ్యావ్ యీల్డెడ్ ఏ CAGR రిటర్న్ అప్రాక్సిమేట్లీ 8%. మీరు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే లాస్ట్ 20 years నుంచి మనకు కన్సిస్టెంట్గా 8% రిటర్న్స్ అయితే ఇస్తూ వెళ్తుందండి కమోడిటీ. బట్ ఈక్విటీ అనేది మీకు 15 to 20% ఈవెన్ అంతకంటే ఎక్కువగా మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 1 yearలోనే మీరు ఎక్కువ రిటర్న్స్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, దట్ ఈస్ ద కమోడిటీ అని. నెక్స్ట్, సో బై ఇన్వెస్టింగ్ ఇన్, మీరు ఫిక్స్డ్ ఇన్కమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు యావరేజ్గా 9% యాన్యువల్ రిటర్న్ అయితే ఇస్తుందండి. అలాగే ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీస్, సో ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీకు యావరేజ్గా 15% పర్ యానం రావచ్చు. అలాగే ఇన్వెస్టింగ్ ఇన్ బులియన్ మార్కెట్స్ అంటే కమోడిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 8% వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఓకే, సో క్లియర్లీ ఈక్విటీస్ టెండ్ టు గివ్ ఏ బెస్ట్ రిటర్న్స్ ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ ఏ మల్టీ-ఇయర్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్. అంటే మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా ఈక్విటీలో మీకు అన్నిటికంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈక్విటీలో. ఓకే, నెక్స్ట్ ఏ నోట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. అంటే అవి ఏంటివంటే, మన దగ్గర ఒక 10 lakhs ఉందనుకోండి, 10 lakhs తీసుకెళ్ళి మనం ఒకే దాంట్లో అంటే ఈక్విటీలోనే పెట్టకూడదు అనమాట. అలా పెడితే ఏమవుతుందంటే ఇలాంటి కరోనా సిచ్యువేషన్స్లో, పాండమిక్ సిచ్యువేషన్స్లో మీకు మార్కెట్ కంప్లీట్గా కొలాప్స్ అయితే ఏమవుతుందంటే మీరు టోటల్లీ లాస్లో ఉంటారనమాట. ఓకే, కాబట్టి మీరు ఏం చేయాలి అంటే డైవర్సిఫై చేయాలి మీ ఇన్వెస్ట్మెంట్. అంటే ఫిక్స్డ్ ఇన్కమ్లో కొంత, అలాగే బాండ్స్లో కొంత, అలాగే కమోడిటీస్లో కొంత, అలాగే ఈక్విటీలో కొంత అనేది మీరు డైవర్సిఫై చేసుకోవాలి. ఈ డైవర్సిఫై అనేది కూడా మనకు ఒక సింపుల్ ఫార్ములా అయితే ఉందండి. సో డిపెండింగ్ అపాన్ ద ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 30 అనుకోండి, మీ ఏజ్ 30 అయితే 30% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ 30% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి ఇన్ ఎదర్ ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే డెట్ ఫండ్స్లో కానీ, ఓకే, వాటిలో ఉండాలి. అలాగే గోల్డ్, ETFs వాటిలో ఉండాలి. రిమైనింగ్ 70% షుడ్ బి ఇన్ అన్ ఈక్విటీ. అదే ఒకవేళ మీ ఏజ్ 70 అనుకోండి, ఓకే, 70% ఇన్వెస్ట్మెంట్ అనేది డెట్లో ఉండాలి, 30% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈక్విటీలో ఉండాలి. ఓకే, సో ఇది మనం కాదండి, ఇది చాలా పెద్దవాళ్ళు చెప్పిన ఫార్ములా. సో దీని ప్రకారం మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మనకు మంచి రిటర్న్స్ అయితే చూడగలము లాంగ్ రన్లో. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద థింగ్స్ టు నో బిఫోర్ ఇన్వెస్టింగ్ చేసేదానికంటే మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? సో ఇన్వెస్టింగ్ ఈజ్ ఎ గ్రేట్ ఆప్షన్, బట్ బిఫోర్ యూ వెంచర్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఇట్ ఈస్ ఎ గుడ్ టు బీ అవేర్ ఆఫ్ ద ఫాలోయింగ్. చూడండి, ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన, బట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ దట్. ఏంటిదంటే రిస్క్. ఈక్విటీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా రిస్క్ అనేది అక్కడ ఉంటుంది. సో ఫర్ హై రిటర్న్స్
ఖచ్చితంగా దాని వెనకాలే మనకు హైయర్ రిస్క్ కూడా ఉంటుంది. ఫర్ లోయర్ రిస్క్ అండ్ ఆల్సో ఇట్ గివ్స్ ఏ లోయర్ రిటర్న్. ఓకే, అది మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. హైయర్ రిటర్న్స్ కోసం మనం వెళ్తున్నాము అంటే మనం హై రిస్క్లో ట్రావెల్ చేస్తున్నట్లే అని అర్థం అనమాట. ఓకే, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద నీడ్ టు ఇన్వెస్ట్మెంట్. ఎస్, ఎనీ డౌట్స్ ఆన్ దట్? Please type any message. If you have any doubts, please. ఓకే, నో డౌట్. ఓకే అండి, మీకు ఫస్ట్ నేను ఇక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఇది బేసిక్ వ్యూ. స్టాక్ మార్కెట్ జనరల్గా అందరూ ఎలా వస్తారంటే అందరూ సంపాదిస్తున్నారు స్టాక్ మార్కెట్లో, నేను కూడా సంపాదించాలి అనే వేలోనే వస్తారు. కానీ అసలు స్టాక్ మార్కెట్ అనేది ఎందుకు ఎగ్జిస్ట్ అయింది, ఎందుకు ఉంది అన్నది, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవడానికి మనకు ఉంది అన్నది చాలామందికి తెలియదు అనమాట. ఆ తెలియకపోవడంతోనే వేలకు వేలు లక్షలకు లక్షలు పోగొట్టుకోవడం అయితే జరుగుతుంది. బట్ అందుకోసమే నేను ఒక క్లియర్ వ్యూ, స్టాక్ మార్కెట్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు, వాటితో మనం ఎలా లబ్ధి పొందొచ్చు అన్నది మీకు ఇప్పుడు నేను చెప్పింది నీడ్ టు ఇన్వెస్ట్మెంట్ అన్నది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు దట్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెగ్యులేటర్స్. సో రెగ్యులేటర్స్ అంటే ఏంటండి, మనకందరికీ తెలుసు ఫ్యాన్ రెగ్యులేటర్ ఉంది, అలాగే గ్యాస్ రెగ్యులేటర్. సో రెగ్యులేటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంట్రోల్. రెగ్యులేటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంట్రోల్. అంటే స్టాక్ మార్కెట్లో జరిగే యాక్టివిటీస్ని కంట్రోల్ ఎవరైతే చేస్తారో వాళ్ళని రెగ్యులేటర్స్ అంటారు. ఓకే, మనం ఫ్యాన్ స్పీడ్ని ఎలాగైతే కంట్రోల్ చేస్తామో ఆ కంట్రోల్ చేసే విధానాన్ని, ఆ కంట్రోల్ చేసే వస్తువునే మనం ఏమంటాం, రెగ్యులేటర్ అంటాం. సో ఇక్కడ మనకు స్టాక్ మార్కెట్లో ఎటువంటి యాక్టివిటీస్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని రెగ్యులేటర్స్ అయితే ఉన్నాయండి. అందులో మనకు మెయిన్ రెగ్యులేటర్ ఏంటంటే సెబీ అంటారు. ఓకే, సో అందులో మెయిన్ రెగ్యులేటర్ ఏంటంటే సెబీ అంటారు అనమాట. ఓకే, సో దాని గురించి నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దట్ వై అండ్ హౌ స్టాక్స్ ఫార్మ్డ్. మనకు జనరల్గా స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అనేది ఎలా ఫామ్ అవుతాయండి, మనకు అందరికీ తెలిసిన విషయమే. జస్ట్ 2 లైన్స్లో మనము డిస్కస్ చేసుకుందాం. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఎందుకు ఫామ్ అవుతాయంటే స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ఏ బిజినెస్. ఏదైతే ఒక కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ యొక్క తాలూకు స్టాక్ అనేది అనమాట, అంటే దాని రిఫ్లెక్షన్. ఓకే, సో జనరల్గా ఆ స్టాక్ యొక్క కంపెనీ అనేది ఏం చేస్తుందంటే, సార్ నా వాయిస్ మీకు క్లారిటీగా లేదా, ఒకసారి చెప్పండి. నా వాయిస్ క్లారిటీగా ఉందా మీకు? Yes sir, it is clear. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మనం ఏదైతే స్టాక్ కొన్నామో ఆ స్టాక్ వెనకాల ఒక కంపెనీ ఉంటుందండి. ఆ కంపెనీలో బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. ఆ బిజినెస్ రన్నింగ్ అనేది ఏం జరుగుతూ ఉంటుందంటే ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ ప్రజలకి అమ్మడము, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడము, దట్ ఈస్ కాల్డ్ ఏ బిజినెస్. ఓకే, ఆ బిజినెస్ ద్వారా జనరేట్ అయ్యే రెవెన్యూని మనకి ఇస్తారనమాట. ఓకే, సో ముందుగా మనం స్టాక్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి, ఎలా ఫామ్ అవుతాయి ఒకసారి చూద్దాం. ఏదైనా సరే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి అంటే ఇట్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ మనీ, అంటే అది కోట్లతో కూడుకున్న పని అనమాట. సో దాన్ని ఒక సిమెంట్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేయాలి అంటే కొన్ని వేల కోట్లు కావాలి. అన్ని వేల కోట్లు ఒకరి దగ్గరే ఉండవు, 10 మంది దగ్గరే ఉండవు అనమాట. సో వాటిని అన్నిటిని కలెక్ట్ చేయాలి అంటే, అమౌంట్ కూడాలి అంటే ఏం చేస్తారంటే ఆ కంపెనీకి
ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంతైతే మనీ అవసరం ఉంటుందో ఆ మనీ తగ్గట్టుగా స్టాక్స్ని, షేర్స్ని డివైడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సింపుల్ వేలో అర్థం అవ్వడానికి ఒక కంపెనీకి ₹1,00,000 కావాలనుకోండి. ఓకే, సో ఈ ₹1,00,000 కావాలంటే ఏం చేస్తారంటే ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక 100 షేర్లని డివైడ్ చేసి ప్రజలకు అమ్మేస్తారు. 100 షేర్లు డివైడ్ అవుతే ఎంత అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 షేర్లు అనుకున్నాం, 1000 షేర్లు అవుతాయి. ఒక షేర్ వాల్యూ ₹1000 అనుకోండి, ఎన్ని షేర్లు అవుతాయి? 100 షేర్లు అవుతాయి. ఈ 100 షేర్లని ప్రజలకి అమ్ముతారనమాట. సో ప్రజలు కొన్నప్పుడు ₹1000 పెట్టి కొన్నప్పుడు ఏమవుతుందంటే 100 షేర్లు అమ్ముడిపోయినప్పుడు ఈ కంపెనీ మేనేజ్మెంట్కి టోటల్గా ₹1,00,000 వస్తుంది. ఆ 1,00,000తో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఆ ఫ్యాక్టరీని అయితే రన్ చేయడం అయితే జరుగుతుంది. రన్ చేసిన తర్వాత డెవలప్ అయిన ప్రోడక్ట్ని వాళ్ళు అమ్మడం జరుగుతుంది. తద్వారా వచ్చిన అమౌంట్ని, అందులో ఉన్న లాభాలని ఎవరైతే షేర్స్ కొన్నారో వాళ్ళకి పంచడం అయితే జరుగుతుంది. సో ఇది మెయిన్ ప్రాసెస్. ఓకే, సో ఇది అందరికీ తెలుసు, నాట్ ఇష్యూ. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఎ కిరాణా స్టోర్. స్టాక్ మార్కెట్ అనేది ఒక కిరాణా స్టోర్ అండి. మనకందరికీ తెలుసు, కిరాణా స్టోర్లో మనకు కావాల్సిన వస్తువులు వెళ్ళేసి కొనుక్కుంటాము. అలాగే మీరు స్టాక్ మార్కెట్లో కూడా మీకు కావాల్సిన స్టాక్స్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, ప్రతి కంపెనీ కూడా వాటి యొక్క షేర్లని ప్రజలకి డబ్బుల కోసము అమ్ముతూ ఉంటారు. సో ప్రజలు ఎవరైతే సరే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ యొక్క కంపెనీని, ఆ యొక్క కంపెనీ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ షేర్లను కొంటారు. అవి ఎక్కడ కొంటారు అంటే స్టాక్ మార్కెట్లో కొంటారనమాట. ఎక్కడ కొంటారు? స్టాక్ మార్కెట్లో కొంటారు. సో సింపుల్గా స్టాక్ మార్కెట్ ఏంటి? దట్ ఈజ్ ఎ కిరాణా స్టోర్. ఈ పీపీటీ అంతా నేను మీకు వాట్సాప్ పంపిస్తానండి. నో నీడ్ టు వరీ అబౌట్ దట్, సో దట్ మీరు క్లారిటీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాను. ఓకే, సో జస్ట్ లైక్ ద వే వీ గో టు ద నైబర్హుడ్ కిరాణా స్టోర్ ఆర్ ఏ సూపర్ మార్కెట్ టు షాప్ ఫర్ అవర్ డైలీ నీడ్స్. మనం డైలీ నీడ్స్ ఏవైతే ఉంటామో కొనడానికి వెళ్తూ ఉంటాం అనమాట. సిమిలర్లీ వీ గో టు ద స్టాక్ మార్కెట్ టు షాప్ ఫర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సో ఈక్విటీ షేర్స్ని అయితే మనం అలానే కొంటాం ఇక్కడ. స్టాక్ మార్కెట్ ఈజ్ వేర్ ఎవ్రీ వన్స్ హూ వాంట్స్ టు ట్రాన్సాక్ట్ ఇన్ షేర్స్ టు గో. ట్రాన్సాక్ట్ ఈజ్ సింపుల్ టర్మ్స్ మీన్స్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్. సో ఈ స్టాక్ మార్కెట్లో జనరల్గా ఎప్పుడూ జరిగే యాక్టివిటీ ఏంటంటే బయ్యింగ్, సెల్లింగ్. స్టాక్ మార్కెట్ అంతా అదే అండి, బయ్యింగ్, సెల్లింగ్. ఈ రెండిటి మీద మాత్రమే స్టాక్ మార్కెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఏవైనా ఉంటే ఈ రెండిటి మధ్యలోనే ఉంటాయి. ఓకే, సో బయ్యింగ్తో స్టార్ట్ అవుతుంది, సెల్లింగ్తో ఎండ్ అవుతుంది. బట్ మధ్యలో మీరు తెలుసుకున్నవన్నీ కూడా ఈ రెండిటి మధ్యలోనే ఉంటాయి. క్లియర్? ఓకే, నెక్స్ట్, ఫర్ ఆల్ practical purposes you can't buy sell shares of a public company like Infosys without transacting through the stock markets. అంటే దాని అర్థం ఏంటంటే స్టాక్ మార్కెట్ యొక్క ప్రమేయం లేకుండా మీరు డైరెక్ట్గా ఇన్ఫోసిస్కి వెళ్ళేసి నాకు షేర్స్ కావాలి మీ కంపెనీలో అంటే వాళ్ళు ఇవ్వరండి. అలా కొనేయడానికి కుదరదు. అంటే సింపుల్గా ఏంటంటే మన డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళేసి ప్రోడక్ట్స్ కావాలి అని వాళ్ళు అలా అమ్మరు. వాళ్ళు ఏం చెప్తారంటే మీ లోకల్ డీలర్ దగ్గరికి వెళ్ళేసి కొనుక్కోమనే చెప్తారనమాట. ఓకే, సో ఆ లోకల్ డీలర్ అంటే ఎవరు అంటే స్టాక్ మార్కెట్. క్లియర్? నెక్స్ట్, సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టు హెల్ప్ ఫెసిలిటేట్ యువర్ ట్రాన్సాక్షన్స్. సో ఇఫ్ యు ఆర్ ద బయర్ ఆఫ్ ద షేర్, ద స్టాక్ మార్కెట్ హెల్ప్స్ యూ మీట్ ద సెల్లర్ అండ్ వైస్ వర్సా. సింపుల్గా చెప్పాలి అంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ బ్రోకర్. మీరు ఏదైనా సరే ఒక ఎస్బీఐ షేర్ని కొనాలి అనుకుంటే స్టాక్ మార్కెట్లో మీరు డబ్బులు పెడతారు. ఈ స్టాక్ మార్కెట్ అనేది ఏం చేస్తుందంటే ఎస్బీఐ కంపెనీకి మిమ్మల్ని కనెక్ట్ చేసి ఓకే ఎస్బీఐ షేర్ని మీకు పంపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ అనేది మధ్యలో ఒక బ్రోకర్ లాగా పనిచేస్తుంది. ఇది ఒక షాప్. ఓకే, స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ షాప్. ఈ షాప్లో అమ్మేవాడు ఎవరంటే మీరు ఏదైతే డీమ్యాట్ అకౌంట్ యూస్ చేస్తున్నారో వాడు అమ్మేవాడు. దట్ ఈజ్ అన్ బ్రోకర్. వాడే బ్రోకర్ అనమాట. ఓకే, స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ షాప్. ఆ షాప్లో ఎవరైతే మీకు స్టాక్స్ అమ్ముతూ ఉంటాడో కొంటూ ఉంటాడో వాడే బ్రోకర్. వాళ్ళు ఎవరు అంటే మనం యూస్ చేసే డీమ్యాట్ అకౌంట్. ఓకే, సో వాళ్ళు ఎవరు చూడండి. సో దోస్ ఆర్ ద ఇంటర్మీడియరీ కాల్డ్ స్టాక్ బ్రోకర్, జిరోదా, అప్స్టాక్స్, ఏంజిల్ బ్రోకింగ్, వీళ్ళందరినీ బ్రోకర్స్ అంటారు. ఓకే, దెర్ ఆర్ 2 మెయిన్ స్టాక్ ఎక్స్చేంజెస్. మన ఇండియాలో మెయిన్ స్టాక్ ఎక్స్చేంజెస్ అనేవి 2 ఉన్నాయన్నమాట. అవి ఏంటివి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్.
ఓకే, సో దీస్ టూ స్టాక్ ఎక్స్చేంజెస్ ఆర్ ద బంచ్ ఆఫ్ ద అదర్ రీజనల్ స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ చూడండి ఈ స్టాక్ ఎక్స్చేంజ్తో పాటు BSE NSEతో పాటు మనకు రిమైనింగ్ కూడా ఉన్నాయి. బెంగళూరు స్టాక్ ఎక్స్చేంజ్, మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్, సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. బట్ మనకు ఇండియాలో మెయిన్గా వచ్చేసి BSE NSE ప్రస్తుతం మనకు చలామణిలో ఉన్నాయి. ఇవి రెండు కిరాణా షాప్స్ లాంటివి. BSE ఒక షాపు, NSE ఒక షాపు. ఓకే, మీరు BSEలో కొని NSEలో సెల్ చేసుకోవచ్చు, లేదంటే NSEలో కొనేసి BSEలో కూడా సెల్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. దాన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అండ్ నీడ్ టు రెగ్యులేట్ దెమ్. స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉంటారు, స్టాక్ మార్కెట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, ఎవరైతే స్టాక్స్ కొనడానికి వస్తారో వాళ్ళందరూ పార్టిసిపెంట్సే అండి. సో వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్, డొమెస్టిక్ రిటైల్ పార్టిసిపెంట్స్. డొమెస్టిక్ రిటైల్స్ పార్టిసిపెంట్స్ మీరు DIIs, FIIs విన్నారు కదండి. ఓకే, సో డొమెస్టిక్ రిటైల్ పార్టిసిపెంట్స్ అంటే ఎవరు అంటే ఫస్ట్ మీరు, నేను. దీస్ ఆర్ ద పీపుల్ లైక్ యూ అండ్ మీ ట్రాన్సాక్టింగ్ ఇన్ ద మార్కెట్స్. రీటైలర్స్ అని పదం వింటూ ఉంటాం కదా. సో రీటైలర్స్ అంటే ఎవరు అంటే మనం అనమాట. అంటే చిన్న క్వాంటిటీతో కొనుక్కునే వాళ్ళని రీటైలర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు, NRIs అండ్ OCIs. సో దీస్ ఆర్ ద పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ బట్ బేస్డ్ అవుట్ సైడ్ ఇండియా. సో అవుట్ సైడ్ ఇండియా నుంచి మన ఇండియా యొక్క స్టాక్స్ని, షేర్స్ని కొనే వాళ్ళని NRIs అంటారు అనమాట. నెక్స్ట్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. సో మన DIIs అంటాం కదా, సో ఇవే అండి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. ఆ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏవేవి, దీస్ ఆర్ ద లార్జ్ కార్పొరేట్ ఎంటిటీస్ బేస్డ్ ఇన్ ఇండియా. క్లాసిక్ ఎగ్జాంపుల్ వుడ్ బీ ఇన్ ద LIC ఆఫ్ ఇండియా. మన ఇండియాలో మెయిన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే LIC ఆఫ్ ఇండియా అండి. మనకు కరోనా టైంలో మనకు లోయర్ సర్క్యూట్ వచ్చినప్పుడు ఒక 50 minutes మనకు స్టాక్ మార్కెట్ అనేది బ్రేక్ పడింది కదా. పడిన తర్వాత వెంటనే మనకు ఒక్కసారి 10% అప్ అయితే జరిగింది. ఒకసారి గమనించారా, ఎంతైతే కిందికి వెళ్ళిందో అంత రికవర్ వెళ్ళి పైకి వచ్చింది అనమాట. అలా ఎందుకు జరిగింది అంటే ఈ LIC అనేది యాక్టివిటీ చేసింది. అంటే LIC అనేది అప్పుడు మార్కెట్ని ఫర్దర్గా పడిపోనీయకుండా ఏం చేసిందంటే తన యొక్క ఇన్వెస్ట్మెంట్ని అందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది స్టాక్ మార్కెట్. అప్పుడు మనకు విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ అనమాట, ఆ ఒక్కరోజే 10% కిందికి పడితే 10% పైకి రావడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది 10% స్టాక్ మార్కెట్ని పైకి తీసుకెళ్ళింది అంటే LIC అనేది మన ఇండియాలో ఎంత స్ట్రాంగ్ అనేది. ఓకే, నెక్స్ట్, డొమెస్టిక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. సో వి నో దట్ AMCs అంటే మ్యూచువల్ ఫండ్స్ మీకు అందరికీ తెలుసు కదా. సో వీటిని డొమెస్టిక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటారు. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు విత్ హ్యూజ్ అమౌంట్. ఓకే, సో టిపికల్ పార్టిసిపెంట్స్ ఇన్ దిస్ కేటగిరీ వుడ్ బి ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ సచ్ యాజ్ SBI మ్యూచువల్ ఫండ్, DSB, BlackRock, Fidelity Investments, HDFC, AMC, etc. So these are the mutual funds అనమాట, AMCs. వీళ్ళని డొమెస్టిక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటారు. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో దోస్ ఆర్ FIIs. సో వీ నో వెరీ వెల్ అబౌట్ దట్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఓకే, సో మనం డైలీ చూస్తూ ఉంటాం కదండి యాక్టివిటీ, FIIs, DIIs యాక్టివిటీస్ మనం చూస్తూ ఉంటాం కదా. ఓకే, FIIs, DIIs చూస్తుంటాం కదా. FIIs ఎంతమంది బై చేశారు, ఎంత సెల్ చేశారు? హలో, నా వాయిస్ వస్తుందండి మీకు? ప్లీజ్ కన్ఫర్మ్ దట్. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సార్, మధ్య డిస్టర్బెన్స్ అంటే ఏదైనా సౌండ్ వస్తుందా లేదంటే క్లారిటీగా లేదా? క్లారిటీ లేదండి, మేబీ ఇంటర్నెట్ అటు ఇటు. హలో, మైక్ ప్రాబ్లమ్, మేబీ ఇంటర్నెట్ అటు ఇటు. మేబీ ఇంటర్నెట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, మైక్ ప్రాబ్లం అయితే కాదు. ఓకే, ఇప్పుడు వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది. ఓకే, సో మనం మెయిన్గా కన్సిడర్ చేయాల్సింది మార్కెట్ మూవ్మెంట్ మెయిన్గా ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్స్ అలాగే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్స్. వాళ్ళనే మనం DIIs, FIIs అంటాం. మనం డైలీ చూస్తూ ఉంటాం కదా, DIIs ఎంతమంది కొన్నారు, FIIs ఎంతమంది కొన్నారు, ఎంత కొన్నారు, ఎంత అమ్మారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్,
ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనకు స్టాక్ మార్కెట్లో జనరల్గా ఫ్లో అనేది మనీ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? మనీ ఫ్లో అనేది ఉంటుందన్నమాట. ఎక్కడైతే మనీ ఉంటుందో ఖచ్చితంగా దొంగలు కూడా అక్కడే ఉంటారు, మనకందరికీ తెలుసు. ఓకే, దొంగలు ఎందుకు ఉంటారు అంటే మనకందరికీ తెలుసు. దొంగలు అని ఎందుకు అంటున్నాను అంటే మన స్టాక్ మార్కెట్లో జనరల్ యాక్టివిటీ ఏంటంటే బై చేయడం, సెల్ చేయడం లీగల్గా, బట్ ఇల్లీగల్గా యాక్టివిటీస్ కొన్ని జరుగుతూ ఉంటాయి. మీకు కొంచెం స్టాక్ మార్కెట్ గురించి ఆల్రెడీ తెలిసి ఉంటే, మీకు హర్షద్ మెహతా గురించి ఎవరైనా విన్నారా? వింటే ఒకసారి మెసేజ్ చేయండి. హర్షద్ మెహతా, ఎస్, హర్షద్ మెహతా అనే ఏం చేశాడంటే ఆయన ఒక ఓన్ కంపెనీ స్టార్ట్ చేసి, ఓకే, సో తన డబ్బులతోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మార్కెట్లో ఈ యొక్క స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతూ వెళ్తుంది, సో ఎక్కడ కూడా కింద పడకుండా ఇది మల్టీ బ్యాగర్ అవుతుంది అని ఒక పబ్లిసిటీని క్రియేట్ చేసి జనాలందరినీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేలా చేశాడనమాట. అంతా ఇన్వెస్ట్మెంట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా మొత్తంని అమ్మేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే డంప్ చేయడం అంటారు. డంప్ అంటే ఒక్కసారిగా దాన్ని డంప్ చేయడం, వదిలేయడం అనమాట. అంటే ఎంత పైకి వెళ్తుందో స్టాకు అక్కడి నుంచి ఒక్కసారిగా కింద పడేస్తారనమాట. ఆ కింద పడేయడంతో ఎవరైతే హైయర్ లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, రీటైలర్స్, వాళ్ళందరూ కూడా అక్కడ ఇరుక్కుపోతారనమాట. వాళ్ళు అమ్మేదానికి కూడా కొనేవాళ్ళు ఎవరు ఉండరు. సో అలాంటి కేసెస్, అలాంటి స్కామ్ని అయితే హర్షద్ మెహతా లాంటి వాళ్ళు ఆ రోజు చేయడం అయితే జరిగింది. ఓకే, అంటే అప్పుడు స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేయడానికి అప్పుడు పెద్ద రెగ్యులేటర్స్ అనేది సరిగా లేదనమాట. సో ఇలాంటి యాక్టివిటీస్ జరిగిన తర్వాత, లైక్ సచన్ కంప్యూటర్స్, ఇవన్నీ జరిగిన తర్వాత మనకు సెబీ అనేది స్ట్రిక్ట్ రూల్స్ని మనకు స్ట్రిక్ట్ రూల్స్ని ఫాలో అవ్వడం అయితే జరిగింది. సో ప్రజెంట్ ఇలాంటి స్కామ్స్ జరగవా అంటే జరుగుతూ ఉంటాయండి, అది కూడా లీగల్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, సో మీకు అందరికీ తెలుసు, ఏదైనా సరే ఒక లా ఉందంటే అందులో లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా పట్టుకుంటారు. సో అలాగే మనకు ప్రజెంట్ లీగల్గా కూడా మనకు ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి, బట్ సెబీ వాటిని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎంత చేసినా కూడా కొన్ని మధ్యలో లూప్ హోల్స్లో చాలా తప్పించుకుంటూ ఉంటారు. జస్ట్ లైక్ ఫ్యూచర్ కన్జ్యూమర్స్, అలాగే అదానీ గ్రీను, తర్వాత ఇంకా ఏమేమి ఉంటాయి, ఎస్ బ్యాంకు, దెన్ ఉన్నాయి కదా చాలా, సోయా రుచి. సో ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే పడిపోవడం స్టార్ట్ అవుతుందో, మీరు అమ్మాలనుకున్నప్పుడు కొనేవాళ్ళు ఎవరుండరు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు ప్రాఫిట్ని స్క్రీన్ షాట్ పెట్టుకొని చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేరు. లైక్ అలోక్ ఇండస్ట్రీస్, ఇవన్నీ. ఓకే, సో ఈ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, అందుకే నేను చెప్తూ ఉంటాను, అలాంటి స్టాక్స్ జోలికి ఎప్పుడూ వెళ్ళొద్దండి. చాలామంది లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఆ ప్రాఫిట్లో 2 lakhs 3 lakhs కనిపిస్తూ ఉంటుంది, కానీ ఏమీ చేసుకోలేని పరిస్థితి అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. సో దయచేసి అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి మీ డబ్బులను అయితే పోగొట్టుకోకండి. ఓకే, నెక్స్ట్, సో వాటిని మానిటర్ చేసి రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే ద స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ ఈస్ కాల్డ్ SEBI, దట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దాన్ని మనం ఏమంటామంటే సెబీ అంటాం, SEBI. ఓకే, సో ఇది అందరికీ తెలుసు అనుకుంటాను. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ సెబీ ఈజ్ టు ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్, ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రీటైల్ ఇన్వెస్టర్స్, సో రీటైల్ ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడము, అలాగే రెగ్యులేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అండ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఇన్ జనరల్ సెబీ ఇన్షూర్స్. సో సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము మనం ట్రేడ్ చేసుకునే బ్రోకర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ జీరోతో కానీ, ఏంజల్ బ్రోకింగ్లో కానీ, వీటితో పాటు రీటైలర్స్ ఎవరైతే ఉంటారో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన ఈ ఎక్స్చేంజెస్లో, వీటిని అన్నిటినీ కూడా సెబీ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయాలనుకోండి, ఏ బ్రోకర్ని అయినా సరే, ఆ బ్రోకర్ ఖచ్చితంగా మీ యొక్క డీటెయిల్స్ అనేది సెబీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెబీ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మీ డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో సెబీకి తెలియకుండా ఏ యాక్టివిటీ అనేది జరగదు అనమాట. సో ఇది మనకు సెబీని మనం ప్రజెంట్ రెగ్యులేటర్గా అంటాం. ఓకే, సో ఈ సెబీ అనేది ఏం చేస్తుందంటే ద స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ BSE and NSE కండక్ట్స్ ఇట్స్ బిజినెస్ ఫెయిర్లీ.
అలాగే స్టాక్ బ్రోకర్స్ అండ్ సబ్ బ్రోకర్స్ ఆర్ కండక్ట్ దర్ బిజినెస్ ఫెయిర్లీ. పార్టిసిపెంట్స్ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ఫెయిర్ ప్రాక్టీసెస్. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో స్టాక్ మార్కెట్లో వాళ్ళని సో ఏదైనా సరే మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా, అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ జరగకుండా చూసుకుంటుంది. అలాగే కార్పొరేట్స్ డోంట్ యూజ్ ద మార్కెట్స్ టు బెనిఫిట్ దెమ్సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూజ్ అమౌంట్ ఉన్న వాళ్ళు ఉంటారండి, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, వాళ్ళ దగ్గర 100 crores 1000 crores ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు తలుచుకుంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి చేయగలిగితే ఏమవుతుందంటే మార్కెట్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో అలా సడన్ చేంజెస్ యాక్టివిటీ జరగకుండా కూడా చూసుకుంటుంది అనమాట. జస్ట్ లైక్ అయిన ఎగ్జాంపుల్ ఆఫ్ సత్యం కంప్యూటర్స్. సత్యం కంప్యూటర్స్ అనేది ఏం చేస్తుందంటే ఇంటర్నల్ యాక్టివిటీ. ఓకే, సో వాళ్ళు ప్రాఫిట్స్ లేకపోయినా కూడా ప్రాఫిట్స్ని చూపిస్తూ ప్రజల దగ్గర ఎక్కువ షేర్స్ కొనేలా చేసుకుంటుంది అనమాట. అది సత్యం కంప్యూటర్స్ చేసింది. నెక్స్ట్, స్మాల్ ఇన్వెస్టర్స్ interests are protected. Large investors with a huge cash pile should not manipulate the market. లార్జ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్కెట్ని మ్యానిపులేట్ చేయకుండా ఉండడం కోసం ఈ సెబీ అనేది చూస్తూ ఉంటుంది. సో కంప్లీట్గా ఓవరాల్గా చెప్పాలి అంటే సెబీ అనేది డెవలప్మెంట్ ఆఫ్ మార్కెట్ని డెవలప్ చేయడం కోసమే మనకు సెబీ అనేది చూస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ ద రెగ్యులేటర్. Yes, clear? Any doubts on that regulators? Please confirm. Is it clear, sir, till now? Any doubts? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సార్. డిస్టర్బెన్స్ నా సైడ్ నుంచి ఏం లేదండి, క్లియర్గా ఉంది. ఫైన్ ఫైన్. ఓకే, ఓకే. సో నెక్స్ట్ థింగ్ స్టాక్ మార్కెట్స్. సో వీ నో వెరీ వెల్ అబౌట్ ద స్టాక్ మార్కెట్స్. ఇప్పుడే మనం స్టాక్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ బయింగ్ అండ్ సెల్లింగ్. అవి రెండే ఉంటాయి, బై చేయడము, సెల్ చేయడము. ఓకే, సో ఒకరు అమ్ముతూ ఉంటారు, ఇంకొకరు కొంటూ ఉంటారు. ఈ యాక్టివిటీనే జరుగుతూ ఉంటుంది మనకు స్టాక్ మార్కెట్లో. ఓకే, బట్ అన్లైక్ ఏ సూపర్ మార్కెట్. ఓకే, బట్ సూపర్ మార్కెట్తో మీరు కంపేర్ చేస్తే స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్ అనమాట. ఓకే, మీరు సూపర్ మార్కెట్ చూసుకుంటే మీకు ఒక రూమ్ ఉంటుంది, అందులో ఫిజికల్గా మీకు అపీర్ అవుతుంటాయి. బట్ స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి మీకు అంత ఎలక్ట్రానిక్ రూపంలోనే ఉంటుంది. ఓకే, ద స్టాక్ మార్కెట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్. బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ అండ్ ట్రేడ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఎవరి ఉద్దేశం ప్రకారము వాళ్ళు అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు. కొనేవాళ్ళు ఏ వ్యూలో కొంటారు? మార్కెట్ పెరుగుతుంది అన్న ఉద్దేశం ఉన్న వ్యూలో కొంటారు. అమ్మేవాళ్ళు ఏ వ్యూలో అమ్ముతారు? మార్కెట్ ఇక్కడ నుంచి పడిపోతుంది అన్న వ్యూలో అమ్ముతారు అనమాట. ఓకే, ఈ రెండు యాక్టివిటీస్ అనేవి మనకు స్టాక్ మార్కెట్లో మెయిన్గా జరుగుతూ ఉంటాయి. ఈ రెండు యొక్క నెట్ వాల్యూని బేస్ చేసుకొని స్టాక్ యొక్క ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, there are two main market indices in India. That is, one is a Sensex that representing the Bombay Stock Exchange, and second thing is the Nifty, that is CNX Nifty, representing the National Stock Exchange. ఓకే, మనకు టూ మెయిన్ మార్కెట్ ఇండిసెస్ అయితే ఉన్నాయండి, మనకు అందరికీ తెలుసు వీటి గురించి. అవి ఏవేవి అంటే ఒకటి సెన్సెక్స్, ఇంకొకటి నిఫ్టీ. ఓకే,
So now see here. So we are going to discussing about the stock market indices. So why stock market indices? స్టాక్ మార్కెట్ ఇండిస్ అనేది ఎందుకు ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు స్టాక్ మార్కెట్లో కొన్ని వేల స్టాక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే 7,000 కంపెనీస్ ఉన్నాయనుకోండి. 7,000 కంపెనీస్ అనేవి ప్రతి కంపెనీ కూడా దాని యొక్క ఓన్ బిజినెస్తో రన్ అవుతూ ఉంటుంది. ఓకే, దాని యొక్క ఓన్ బిజినెస్ మోడల్తో రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక కంపెనీకి ఇంకో కంపెనీకి మనం పోల్చలేము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెక్టార్ వైజ్లో చూసుకోండి, సిమెంట్ కంపెనీస్ అన్నీ ఒక సెక్టార్లో ఉంటాయి, తర్వాత ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్నీ ఒక సెక్టార్లో ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఈ 7,000 కంపెనీస్లో ఏ కంపెనీ అనేది ఆ కంపెనీ యొక్క తగ్గట్టుగా పర్ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. బట్ ఓవరాల్గా ఒక ఇండియన్ ఎకానమీ మార్కెట్ అనేది ముందుకు వెళ్తుందా లేదంటే కిందికి వెళ్తుందా లేదంటే ఏ పొజిషన్లో ఉంది అన్నది ఒక కొలవటానికి ఒక కొలమానం, ఒక మెజర్మెంట్ అనేది మనము మన దగ్గర ఉండదన్నమాట, ఐడెంటిఫై చేయలేము అవుట్ ఆఫ్ 7,000 కంపెనీస్. కాబట్టి మార్కెట్ అనేది, ఎకానమీ అనేది ముందుకెళ్తుందా లేదంటే అది ఎక్కడుంది అనేది మెజర్ చేయడం కోసము ఇండిసెస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఆ ఇండిసెస్ అంటే ఏంటంటే ఆ ఇండెక్స్లో ఏముంటుందంటే దట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ రూలింగ్ ఇండియా. ఓకే, ఏవైతే ఇండియాలో మెయిన్ కంపెనీస్ ఉంటాయో, టాప్ మోస్ట్లో ఉన్న కంపెనీస్, అంటే ఇండియా అనేది దాదాపు ఈ కంపెనీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఎకానమీ గ్రోత్ అనేది. ఆ కంపెనీస్, ఆ సెట్ ఆఫ్ కంపెనీస్ యొక్క టోటల్ కాంపోజిషన్ రిజల్ట్ని మనం ఏమంటామంటే ఇండెక్స్ అంటాం. వాటిని మనం నిఫ్టీ 50 అంటాం. ఓకే, నిఫ్టీ 50లో మనకు టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. ఆ 50 కంపెనీస్ మన టోటల్ ఇండియన్ ఎకానమీని రూల్ చేస్తుందన్నమాట. ఓకే, ఆ కంపెనీ యొక్క కాంబినేషన్ని మనం ఏం చెప్పచ్చు అంటే దట్ ఈజ్ అన్ ఇండెక్స్. అంటే నిఫ్టీ 50 వాల్యూ ఉంది కదా, అది ఆ నిఫ్టీ 50 వాల్యూ అనేది పెరుగుతూ ఉంటే మన మార్కెట్స్ పైకి వెళ్తున్నాయని, అలాగే పడిపోతూ ఉంటే మార్కెట్స్ డౌన్ అవుతుంటాయని మనం చెప్పగలం. ఓకే, సో స్టాక్ మార్కెట్ ఇండిసెస్ ఆర్ ద బారోమీటర్స్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. దే మిర్రర్ ద స్టాక్ మార్కెట్ బిహేవియర్. స్టాక్ మార్కెట్ యొక్క బిహేవియర్ని ఈ ఇండిసెస్ని యూస్ చేసుకొని మనం చెప్పగలం. ఓకే, స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి, కుప్పకూలాయి, స్టాక్ మార్కెట్లు ఎగబాకాయి అన్ని మీరు టైటిల్స్ వింటూ ఉంటారుగా. ఇవన్నీ ఎలా చెప్తారు అంటే ఈ ఇండిసెస్ని చూసి అనమాట. ఓకే, సో విత్ సమ్ 7,000 companies listed in the Bombay Stock Exchange, it is not possible to look at the prices of every stock to find out whether the market movement is upward or downward. The indices give a broad outline of the market movement and represent the market. ఓకే, సో ఇవి మార్కెట్ని రిప్రజెంట్ చేస్తాయి ఇండిసెస్. నెక్స్ట్, హౌ ఆర్ ద స్టాక్ మార్కెట్ ఇండిసెస్ డెవలప్డ్? స్టాక్ మార్కెట్ ఇండిసెస్ అనేవి ఎలా డెవలప్ అయ్యాయంటే మెయిన్గా, అంటే దాని అర్థం ఏంటంటే నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉన్నాయి. ఆ 50 స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మార్కెట్ క్యాప్ వెయిటేజ్. ఓకే, మార్కెట్ క్యాప్ వెయిటేజ్ని బట్టి అలాగే ప్రైజ్ వెయిటేజ్ని బట్టి మనం సెలెక్ట్ చేస్తారన్నమాట. మార్కెట్ క్యాప్ వెయిటేజ్ అంటే మనకు అందరికీ తెలుసు, అన్నిటికంటే మనకు ఎక్కువ వెయిటేజ్ ఉన్న కంపెనీస్ ఏవండి? హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, తెలుసు కదా వీటి గురించి. సో వీటిని బేస్ చేసుకొని, ఇలాంటి వెయిటేజెస్ని బేస్ చేసుకొని మనం నిఫ్టీ 50 ఇండెక్స్ అయితే మనకు ఫామ్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు మీరు గమనించినట్లయితే నిఫ్టీ 50లో మనకు మెయిన్ వెయిటేజ్ వేటిలో ఉంటుంది అంటే రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఈ మూడిట్లోనే ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే మార్కెట్ని ప్రభావితం చేయాలి అంటే మార్కెట్ని పైకి కిందికి కదిల్చాలి అంటే, ఓకే, రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి కానీ లేదా హెచ్డిఎఫ్సి కానీ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మార్కెట్ అనేది వేరే కంపెనీస్తో అవసరం లేకుండా చేంజ్ అవుతుంది. ఉదాహరణకి 50 కంపెనీస్లో 45 కంపెనీలు నెగిటివ్లో ఉన్నా కూడా ఒక రిలయన్స్, హెచ్డిఎఫ్సి పాజిటివ్లో అంటే మనకి నిఫ్టీ 50 పాజిటివ్లో ఉంటుంది. ఎందుకు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు అలాగే రిలయన్స్ అనేది హై వెయిటేజ్లో ఉంటుంది అనమాట మనకు. ఓకే, సో ఈ వెయిటేజ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మీకు నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్, మేజర్ ఇండియన్ ఇండిసెస్ ఆర్ సెన్సెక్స్, నిఫ్టీ 50, నెక్స్ట్ నిఫ్టీ 50, అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 50, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ 100, నిఫ్టీ 500 అనమాట. ఓకే, సో నిఫ్టీ 500 అంటే టాప్ 500 కంపెనీస్, నిఫ్టీ 100 అంటే టాప్ 100 కంపెనీస్, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 అంటే స్మాల్ క్యాప్లో ఉన్న టాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 అంటే మిడ్ క్యాప్లో ఉన్న టాప్ 50 కంపెనీస్, అలాగే సేమ్. ఓకే,
సో ఈ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నిఫ్టీ 50లో 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మీకు కనిపిస్తాయండి. సో యూ కెన్ చూస్ దట్, మీరు చూడొచ్చు. ఏషియన్ పెయింట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఓఎన్జీసీ, తర్వాత హిందుస్థాన్ యూనిలివర్, ఇలా మీకు డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. అవన్నీ మనకు మార్కెట్ని రూల్ చేసే కంపెనీస్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలివర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎయిర్టెల్, టీసీఎస్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, ఇవన్నీ నిఫ్టీ 50 కంపెనీస్. ఓకే, సో నో నీడ్ టు డిస్కస్ అబౌట్ దట్ ఎవ్రీథింగ్. ఎస్, ఎనీ డౌట్స్ స్టిల్? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. ఒకసారి డిఐఎస్ గురించి చెప్తారా? అంటే అందులో ఏమి వస్తాయి? అంటే ఏమండి? ఇన్వెస్టర్స్, డిఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్, మన మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఓకే, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నారు కదా, అవునవును, వీళ్ళందరూ డిఐఎస్ఏ, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్స్. ఏఎంసీస్, హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, వీళ్ళందరూ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, అంటూ 1 to 4 వచ్చేసి వీటి కింద వస్తారు. చూపిస్తాను. సో డొమెస్టిక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నారు కదా, వీటిని డొమెస్టిక్ అసెట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటారు. ఇంకోటి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఓకే ఓకే, సో ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఉంది కదా, ఈ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే మనందరి దగ్గర ఇన్సూరెన్స్ని కలెక్ట్ చేసుకుని వీళ్ళు హ్యూజ్ అమౌంట్తో స్టాక్స్ కొంటూ ఉంటారనమాట. ఓకే, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అమౌంట్ని. జనరల్గా నిజానికి చెప్పాలి అంటే మన ఇండియాలో పెద్ద ఆర్గనైజేషన్, పెద్ద మార్కెట్ క్యాప్ ఉండేది ఏదంటే ఎల్ఐసి ఒక్కటే. నాకు తెలిసి ఈవెన్ రిలయన్స్ దగ్గర కూడా ఉండదు అనమాట అంత మార్కెట్ క్యాప్. ఓకే ఓకే, ఓకే, ఎల్ఐసి ఒక్క దగ్గరే అంత ఉంటుంది. ఓకే, బట్ ఎల్ఐసి అనేది చెప్పండి. సెకండ్ పాయింట్ ఉంది కదా, ఎన్ఆర్ఐస్ వచ్చేసి, ఎన్ఆర్ఐస్ ఎవరైతే బయట అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉంటారో, ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అంటే అదర్ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఉదాహరణకి రిలయన్స్లో ఫేస్బుక్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ఆర్ఐ కిందకి వస్తుంది. వాళ్ళందరినీ ఎన్ఆర్ఐస్ అంటారు. ఇంకా రీటైల్ పార్టిసిపెంట్స్ అంటే మనము. ఇంకా ఫారినల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళు ఫారిన్ అసెట్ మేనేజ్మెంట్స్. ఓకే ఓకే, వేరే కంట్రీస్ నుంచి ఇట్లా రీసెంట్గా కాల్కామ్, ఫేస్బుక్ వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు రిలయన్స్లో. సో వాళ్ళు అది వచ్చేసి ఎఫ్ఐఐ. వాళ్ళు ఎఫ్ఐఎస్ కాదండి, వాళ్ళందరూ ఫారినర్ ఇన్వెస్టర్స్. ఎఫ్ఐఎస్ అంటే ఎవరంటే మనకు ఇక్కడ ఎలాగైతే మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ ఉంటారో డిఐఎస్, ఓకే ఓకే, అక్కడ కూడా మేనేజ్మెంట్ కంపెనీస్ అనమాట, మ్యూచువల్ ఫండ్స్ అలాంటివి. ఓకే, వాళ్ళు అవుట్ సైడ్ కంట్రీ కాబట్టి వాళ్ళని ఫారినర్స్ అంటాము, మనల్ని డొమెస్టిక్ అంటాం అంతే. వాళ్ళు ఫారినర్ ఇన్స్టిట్యూషన్స్, మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అంతే. ఓకే, ఇండివిజువల్ పర్సన్ కాకుండా ఇన్స్టిట్యూషన్, ఒక మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, జస్ట్ లైక్. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ విత్ ద కామన్లీ యూజ్డ్ జార్గన్స్, అండ్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ నుంచి మనకు రియల్ మార్కెట్లోకి అయితే మనం ఎంటర్ అవుతామండి. సో ఎంటర్ అవ్వడానికి ముందుగా మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే టర్మినాలజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మార్కెట్ అనమాట.
ఓకే, మన మార్కెట్లో మీరు ఏదైనా సరే ఒక యాక్టివిటీ చేయాలి అంటే టర్మినాలజీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది టర్మినాలజీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో షార్ట్ సెల్ చేశారు అంటారు, బట్ చాలామందికి కొత్తగా వచ్చిన ట్రేడర్స్కి షార్ట్ సెల్ అంటే ఏంటి, బుల్లిష్ అంటే ఏంటి, బేరిష్ అంటే ఏంటి, 52 వీక్ హై అంటే ఏంటి, 52 వీక్ లో అంటే ఏంటి, ఇవన్నీ తెలీదు. ఓకే, సో ఇలాంటి టర్మినాలజీస్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట. వీటిని తెలుసుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. బట్ కాబట్టి మనకు సో ఫస్ట్ ఈ టర్మినాలజీ నుంచే మనం వస్తాం. ఓకే, క్లియర్? సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈస్ టు హెల్ప్ యూ లర్న్ సమ్ ఆఫ్ ద కామన్ మార్కెట్ టర్మినాలజీస్ అండ్ కాన్సెప్ట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఓకే, నౌ సీ హియర్. ఫస్ట్ టర్మినాలజీ వచ్చేసి బుల్ మార్కెట్, దట్ ఈస్ అ బుల్లిష్. వాట్ ఈస్ అ బుల్ మార్కెట్? బుల్లిష్. బుల్ మార్కెట్ అంటే ఏంటి? ఇఫ్ యూ బిలీవ్ దట్ ద స్టాక్ ప్రైస్ ఆర్ లైక్లీ టు గో అప్, మార్కెట్ పైకి వెళ్తుంది అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఆ మార్కెట్ని ఏమంటారంటే బుల్లిష్ అంటాం. మార్కెట్ పైకి వెళ్తూ ఉంటుంది కదా, దాన్ని మనం బుల్లిష్ అంటాం. బుల్లిష్ ట్రెండ్, బుల్ మార్కెట్, ఇవన్నీ అంటాం అనమాట. ఓకే, సో ఫ్రమ్ ఎ broader perspective, if the stock market index is going up during a particular time period, then it is referred to as a bull market. ఓకే, ఒక పర్టికులర్ టైం పీరియడ్లో స్టాక్ మార్కెట్ అనేది కింద నుంచి పైకి వెళ్తూ ఉంటే దాన్ని బుల్ మార్కెట్ అంటాం. ఓకే, నెక్స్ట్ బేర్ మార్కెట్, బేరిష్. బేర్ మార్కెట్ని, బేరిష్ని అనేది ఎప్పుడు అంటామంటే, ఒక పర్టికులర్ పీరియడ్ టైంలో స్టాక్ మార్కెట్ అనేది, ఇండెక్స్ అనేది పైనుంచి అంటే అప్పర్ లెవెల్ నుంచి డౌన్ లెవెల్కి ప్రైస్ ఫాలో అవుతూ ఉంటే ఆ పర్టికులర్ పీరియడ్ ఏమంటామంటే బేర్ మార్కెట్ అంటాం. ఓకే, సో లేదా ఎప్పుడైతే ప్రైస్ అనేది పైనుంచి కిందికి పడుతూ ఉంటే ఆ పర్టికులర్ స్టాక్ కానీ లేదంటే మార్కెట్ కానీ ఇండెక్స్ కానీ బేరిష్లో ఉంది అని అంటాం అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ టర్మినాలజీ ఆర్ మెయిన్ టర్మ్స్ టు యూజ్ రెగ్యులర్గా మనం ఈ టర్మినాలజీ అయితే వాడుతూ ఉంటాం అనమాట. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దట్. మీకు ఈ పీపీటీ అంతా నేను మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు తర్వాత మీరు నీట్గా క్లియర్గా ఈ డెఫినేషన్స్ చదువుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టర్మినాలజీ ట్రెండ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ట్రెండ్. ట్రెండ్ అంటే ఏంటంటే, ట్రెండ్ మీన్స్ ఒక మార్కెట్ అనేది ఎటువైపు వెళ్తుంది అంటే కింద నుంచి పైకి వెళ్తుందా లేదంటే పైనుంచి కిందికి వెళ్తుందా అనే దాన్ని రిప్రజెంట్ చేసేదాన్ని ట్రెండ్ అంటారు. అంటే మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది, బుల్లిష్ ట్రెండ్లో ఉందా లేదంటే బేరిష్ ట్రెండ్లో ఉందా, దట్ ఈస్ కాల్డ్ ఎ ట్రెండ్. దట్ ట్రెండ్ ఈజ్ నథింగ్ బట్ ఎ మూమెంట్. ఓకే, ఎ టర్మ్ ట్రెండ్ యూజువలీ రెఫర్స్ టు ద జనరల్ మార్కెట్ డైరెక్షన్. సో ట్రెండ్ అనేది ఏం చెప్పచ్చు, యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఏ మార్కెట్ డైరెక్షన్ ఫ్రమ్ లోయర్ టు అప్ ఆర్ అప్ టు లో, అంటే కింద నుంచి పైకి లేదంటే పైనుంచి కిందకి, దట్ ఈస్ ఎ డైరెక్షన్. మార్కెట్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేసేదని ట్రెండ్ అంటారు. అండ్ ఇట్స్ అసోసియేటెడ్ స్ట్రెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద మార్కెట్ ఈజ్ డిక్లైనింగ్ ఫాస్ట్, ద ట్రెండ్ ఈజ్ సెడ్ టు బి ఎ బేరిష్. మార్కెట్ డిక్లైన్ అవుతుంది అనుకోండి. డిక్లైన్ అంటే ఏంటి, నిఫ్టీ 50లో 50 కంపెనీస్ ఉన్నాయి. 50 కంపెనీస్లో మీకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ డిక్లైనింగ్ అంటే ఏంటంటే నెగిటివ్లో. డిక్లైనింగ్ మీన్స్ నెగిటివ్లో ఉండడం అని అర్థం. ఓకే, నెగిటివ్లో ఉన్నాయనుకోండి ఏమవుతుంది, మనకు మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటారు, ద ట్రెండ్ ఈజ్ సెడ్ టు బి బేరిష్. ఇఫ్ ద మార్కెట్ ఈజ్ ట్రేడింగ్ ఫ్లాట్ విత్ నో మూమెంట్, దెన్ ద ట్రెండ్ ఈజ్ సెడ్ టు బి సైడ్ వేస్. ఓకే, సో ట్రెండ్ అనేది బుల్లిషా లేదా బేరిషా లేదా సైడ్ వేసా. ఓకే, బుల్లిష్కి బేరిష్కి మధ్యలో ఉన్నదే సైడ్ వేస్ అనమాట. అంటే బుల్లిష్ అంటే కింద నుంచి పైకి వెళ్తుంది, బేరిష్ అంటే పైనుంచి కిందికి వస్తుంది. తర్వాత సైడ్ వేస్ అంటే ఎటు వెళ్లకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది, దాన్ని సైడ్ వేస్ అంటారు. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఫేజ్ వాల్యూ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఫేజ్ వాల్యూ ఆఫ్ ద స్టాక్ యొక్క ఫేజ్ వాల్యూ అనమాట. ఓకే, సో ఫేజ్ వాల్యూ అనేది ఏంటి అంటే, స్టాక్ మార్కెట్ అనేది మీకు ఒక షేర్ ప్రైస్ అనేది చూడండి, ఫేస్ వాల్యూ ఆర్ పార్ వాల్యూ ఆఫ్ ఎ స్టాక్ ఇండికేట్స్ దట్ ద ఫిక్స్డ్ డినామినేషన్ ఆఫ్ ఎ షేర్. ఫిక్స్డ్ డినామినేషన్. ఓకే, ద ఫేస్ వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్ విత్ రిగార్డ్ టు కార్పొరేట్ యాక్షన్, యూజువలీ వెన్ డివిడెండ్స్ అండ్ స్టాక్
splits are announced, they are issued కీపింగ్ ద ఫేస్ వాల్యూ ఇన్ పర్స్పెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ ఇన్ఫోసిస్ ఈజ్ 5 రూపీస్. ఫేస్ వాల్యూ ఆఫ్ ఇన్ఫోసిస్ 5 రూపీస్ అయితే, అండ్ ఇఫ్ దే అనౌన్స్ యాన్ యాన్యువల్ డివిడెంట్ ఆఫ్ రూపీస్ 63 రూపీస్ డివిడెండ్ అనౌన్స్ చేస్తే, దట్ మీన్స్ ద డివిడెండ్ ఈల్డ్ ఈజ్ 1260%. అంటే 1260% అంటే ఏంటంటే ఫేస్ వాల్యూ అంటే 63 డివైడెడ్ బై 5 చేస్తే దట్ ఈస్ ద ఫేస్ వాల్యూ అనమాట. ఫేస్ వాల్యూ అంటే ఆ స్టాక్ మొదలైన వాల్యూ అనమాట. దట్ ఈస్ అ ఫేజ్ ప్రైస్ అంటారు దాన్ని. ఓకే, మీకు ఈ యొక్క ఫేజ్ ప్రైస్ని బేస్ చేసుకొని డివిడెండ్ తర్వాత స్టాక్ని ఎంత రేషియోలో స్ప్లిట్ చేయాలనేది వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ టర్మినాలజీ వచ్చేసి మనకు 52 వీక్ హై ఆర్ లో. సో మేబీ నాకు తెలిసి ఇది కూడా చాలామంది వినే ఉంటారు, 52 వీక్ ఆర్ హై. ఓకే, సో 52 వీక్ హై గురించి మాట్లాడుకుందాం. 52 వీక్ హై అంటే ఏంటండి? బ్యాక్ హిస్టరీ, ఒక స్టాక్ బ్యాక్ హిస్టరీ చూసుకుంటే 52 వీక్స్లో ఏదైతే హై ఉంటుందో దాన్నే 52 వీక్ హై అంటారు. ఓకే, ప్రజెంట్ ఆ హైని టచ్ చేయడము లేదంటే క్రాస్ చేయడము చేస్తే, ప్రజెంట్ ఈ స్టాక్ అనేది 52 వీక్స్ బ్యాక్లో ఎంతైతే టాప్ హై ఉంటుందో ఆ హైని టచ్ చేస్తే ఏం చెప్తారు అంటే ప్రజెంట్ ఉన్న స్టాక్ మార్కెట్ ప్రజెంట్ ఉన్న స్టాక్ ప్రైస్ అనేది 52 వీక్ హైని టచ్ చేసింది అని చెప్తారనమాట. ఏమండి, క్లియర్గా అర్థమైందా మీకు? 52 వీక్స్ బ్యాక్ స్టాక్ ప్రైస్ హై ఎంతైతే ఉంటుందో మ్యాక్సిమం, దట్ పీక్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 52 వీక్ హై. అలాగే లోని తీసుకుంటే 52 వీక్స్ వరకు బ్యాక్ హిస్టరీ తీసుకుంటే లో ఎంతైతే ఉంటుందో, మ్యాక్సిమం లో ఎంతైతే ఉంటుందో దట్ ఈస్ ద మ్యాక్సిమం 52 వీక్ లో అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద టర్మినాలజీ. మనకు ఇప్పుడు ఈ కరోనా పాండమిక్లో స్టాక్స్ అన్నీ పడిపోయాయి కదా, సో అన్నీ కూడా దాదాపు 52 వీక్ లోని టచ్ చేస్తుంటాయి. అంతే, 52 వీక్ లో ఏదైతే ఉంటుందో ప్రైస్ని, ఆ ప్రైస్ని టచ్ చేసి దాటుకొని కిందికి వెళ్ళిందనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఆల్ టైమ్ హై ఆర్ ఆల్ టైమ్ లో. ఆల్ టైమ్ హై, ప్రజెంట్ రిలయన్స్ అనేది మనకు ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది కదా. ఆల్ టైమ్ హై అంటే ఏంటంటే ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ అనేది ప్రీవియస్లో అంటే ఆ స్టాక్ పుట్టినప్పటి నుంచి, ఆ స్టాక్ మొదలైనప్పటి నుంచి ఆ ప్రైస్ అనేది ఎక్కడ రీచ్ అయి ఉండదు. అంటే ఈరోజు కొత్తగా ఆ ప్రైస్ని రీచ్ అయి ఉంటుంది. దట్ ఈజ్ ఆల్ టైమ్ హై. ఇప్పుడు ఉదాహరణకి మనకు నిఫ్టీ అనేది 13,000కి వెళ్ళింది అనుకోండి. నౌ 13,000 ఈజ్ ఆల్ టైమ్ హై. 13,000 ఇంతవరకు టచ్ అవ్వలేదు కదా, సో 13,000 వెళ్తే 13,000 ఈజ్ ఆల్ టైమ్ హై అనమాట. సో దట్ ఈస్ ద టర్మినాలజీ ఆఫ్ ఆల్ టైమ్ హై. ష్యూర్, నిఫ్టీ వైటేజెస్ నేను చూపిస్తాను, ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ లాంగ్ పొజిషన్. ఓకే, సో లాంగ్ పొజిషన్ అంటే ఏంటంటే సింప్లీ సేస్ దట్ మనము మార్కెట్ అనేది బుల్లిష్ వ్యూ అంటే కింద నుంచి పైకి వెళ్తుంది అన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనము తీసుకునే పొజిషన్ని లాంగ్ పొజిషన్ అంటాం. దట్ మీన్స్ బై. మనం బై చేస్తాం కదా, అంటే మార్కెట్ పెరుగుతుంది అన్న ఉద్దేశం ఉన్నప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకున్నాం, అంటే బై చేసేదాన్ని లాంగ్ పొజిషన్ అంటాం. ఓకే, అలాగే సెల్ చేసేదాన్ని ఏమంటారంటే షార్ట్ పొజిషన్ అంటాం. ఓకే, సో లాంగ్ పొజిషన్ ఆర్ గోయింగ్ లాంగ్ ఈజ్ సింప్లీ ఏ రెఫరెన్స్ టు ఏ డైరెక్షన్ ఆఫ్ యువర్ ట్రేడ్. లాంగ్ అంటే కింద నుంచి పైకి అనమాట, లోయర్ ప్రైస్ నుంచి హైయర్ ప్రైస్, దట్ ఈస్ ఎ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ బ్రాట్ ఆర్ ఇంటెంట్ టు బై బయోకాన్ షేర్స్, then you are said to be a long on Biocon or planning to go long on Biocon respectively. ఓకే, అంటే బయోకాన్ అనేది మార్కెట్ అనేది పెరుగుతుంది అనే ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటాము. లాంగ్ పొజిషన్ అంటే ఏంటంటే బై చేసేదాన్ని లాంగ్ పొజిషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ షార్ట్ పొజిషన్.
షార్ట్ పొజిషన్ అంటే ఏంటి? గోయింగ్ షార్ట్ ఆర్ సింప్లీ షార్టింగ్ ఈజ్ ఎ టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఏ ట్రాన్సాక్షన్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. అంటే మార్కెట్ అనేది మనకు పడుతూ ఉంది అంటే ఆ యొక్క స్ట్రైక్ ప్రైస్ అనేది 100 రూపాయల నుంచి కిందికి పడుతూ ఉంది ఉన్నప్పుడు ఏం చేస్తామంటే షార్ట్ పొజిషన్ తీసుకుంటాం, అంటే సెల్ చేస్తాం. హైయర్ ప్రైస్లో సెల్ చేసి లోయర్ ప్రైస్లో బై చేస్తాం అన్నమాట. ఓకే, సో ఒక్కసారి దీన్ని గమనించండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లాంగ్ అండ్ షార్ట్ పొజిషన్స్. సో దిస్ ఈజ్ ద పొజిషన్, ఇది పొజిషన్, ఏది లాంగ్ పొజిషను, షార్ట్ పొజిషన్. ఓకే, చూడండి, ఫస్ట్ లెగ్ అంటే ఫస్ట్ యాక్టివిటీ, సెకండ్ లెగ్ మీన్స్ సెకండ్ యాక్టివిటీ. నౌ సీ హియర్, ఇఫ్ యువర్ వ్యూ ఈజ్ లాంగ్ అంటే మీరు బుల్లిష్ వ్యూలో ఉన్నారు, అంటే మార్కెట్ పెరుగుతుంది అనే ఉద్దేశంలో ఉన్నారు అంటే ఏం చేస్తారు? ఫస్ట్ లెగ్ అంటే ఫ్రెష్ ట్రాన్సాక్షన్ ఏం చేస్తారు? మీరు బై చేస్తారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ లెగ్ బై చేసిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? సెల్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ లెగ్ బై చేస్తాము, సెకండ్ లెగ్ సెల్ చేస్తాము. దట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఎ బుల్లిష్ వ్యూ. మనకు మార్కెట్ అనేది పైకి వెళ్తుంది, స్టాక్ గోజ్ అప్ వెళ్తుంది అనే ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే ఓకే మనం ముందు బై చేస్తాము, తర్వాత సెల్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ కేసులో మనకు మార్కెట్ పైకి వెళ్తూ ఉంటే యూ కెన్ మేక్ మనీ, మనకు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఈ కేసులో లాంగ్ కేసులో మనకు ప్రైస్ అనేది పడిపోతే, మార్కెట్ పడిపోతే, స్టాక్ అనేది పడిపోతే, దెన్ యూ విల్ లూజ్ యువర్ మనీ. ఓకే, నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఏంటి? షార్ట్ పొజిషన్ ఎప్పుడు తీసుకుంటాము? మార్కెట్ పడిపోతుంది అనే ఉద్దేశం ఉన్నప్పుడే తీసుకుంటాం. ఇందులో ఫస్ట్ లెగ్ ఏం చేస్తామంటే సెల్ చేస్తాం. ఫస్ట్ లెగ్ ఏంటి? సెల్. నెక్స్ట్ సెకండ్ లెగ్ ఏంటి? బై. ఓకే, ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద మార్కెట్ ఈజ్ బేరిష్ వ్యూలో ఉన్నప్పుడు మాత్రమే ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేస్తాం అనమాట. దెన్ చూడండి, ఎప్పుడు మనీ మనం ఎర్న్ చేయొచ్చు, ప్రాఫిట్ వస్తుంది? వెనెవర్ ద స్టాక్ గోస్ డౌన్, స్టాక్ అనేది కిందికి పడుతూ ఉన్నప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది. వెనెవర్ ద స్టాక్ ప్రైస్ గోస్ అప్ మనకు లాస్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్ అండ్ షార్ట్. ఓకే, సో ఇక్కడ మీకు ఇంతవరకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. హలో ప్లీజ్ టైప్. ఏమైనా డౌట్స్ ఉంటే సెల్ చేయకుండా అది బై చేయకుండా సెల్ ఎలా చేస్తాం సార్ షార్ట్? చెప్తాను. నెక్స్ట్ కాన్సెప్ట్ అదే. ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థమైందా? పొజిషన్ అర్థమైంది. లాంగ్ అంటే ఏంటి, షార్ట్ అంటే ఏంటి? లాంగ్ అంటే చెప్తారా సార్? చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మామూలుగా మనం ఒక షేర్ ని కొన్నప్పుడు మనం అమ్మిన తర్వాత వేరే వాళ్ళు కొనుక్కుంటేనే కదా సార్ మనకి డబ్బులు వచ్చేది. అవును. ఇన్ కేసు సెల్లర్స్ ఎవరు లేరనుకోండి, అంటే ఇప్పుడు కొనుక్కునేవారు ఎవరు లేరనుకోండి, మన అమౌంట్ అలానే హోల్డింగ్ ఉంటాయి సార్ ఎప్పటికైనా. ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ చేసామనుకోండి, సపోజ్ ఇంట్రాడే ట్రేడింగ్ లో ఇప్పుడు మనం బై చేసాము, ఒక సర్టెన్ అమౌంట్ వచ్చిన తర్వాత మనం సెల్ చేద్దామంటే సెల్లర్స్ ఎవరు లేరు అనుకోండి. ఆ ఇంట్రాడే ట్రేడింగ్ లో విత్ ఇన్ 3 to 3:15 లోపు మనం షేర్ ని క్లోజ్ చేయాలి కదా. అవును. అలాంటప్పుడు మన షేరు ఏ విధంగా హోల్డింగ్ ఉంటుందా, లేకపోతే షేర్ మార్కెట్ వాళ్ళు ఎన్ఎస్సి వాళ్ళు బోర్డు వాళ్ళు క్లోజ్ చేస్తారా? ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ క్లోజ్ చేసి అమౌంట్ సెటిల్మెంట్ చేస్తారా? ఎట్లా దానికి ఏమైనా క్లారిటీ చెప్తాను. మీరు ఇంట్రాడేలో ఏదైనా సరే ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు, మీరు అమ్మాలనుకున్నప్పుడు ఎవరైతే బయ్యర్స్ లేకపోతే అది సెల్ కాదు. ఓకే, మీ పొజిషన్లో అలానే ఉంటుంది. బట్ మనకు మార్కెట్ అనేది 310కి 320కి స్క్వేర్ ఆఫ్ అవుతుంది కదా. ఆ టైంలోపు మీరు సెల్ చేయకపోతే, అంటే మీ నుంచి ఎటువంటి యాక్టివిటీ జరగకపోతే, అంటే ఈవెన్ సెల్లర్స్ లేకపోయినా కూడా, అంటే బయర్స్ లేకపోయినా కూడా ఎటువంటి యాక్టివిటీ జరగకపోతే, మీరు ఎక్కడైతే ట్రేడింగ్ చేస్తారో ఆ బ్రోకర్ ఏం చేస్తుందంటే, అంటే జీరోదా కానీ ఏంజల్ బ్రోకింగ్ కానీ ఏదైనా సరే, ఓకే, వీళ్ళు ఆ పొజిషన్ని ఎక్స్చేంజ్కి, ఆప్షన్కి పంపిస్తారు. ఆప్షన్ అంటే తెలుసు కదా? తెలుసు సార్, వేలంపాట. వేలం పాటకి పంపిస్తారు. ఆ వేలం పాట అనేది 3 days జరగచ్చు, 5 days జరగచ్చు, 10 days జరగచ్చు. ఏది ఎవరైనా కొనేవాళ్ళు వచ్చేంత వరకు. ఆ ఆప్షన్కి పంపించినప్పుడు
మీరు కొన్న ప్రైస్ కంటే ఇంకా తక్కువలో ఎవరైనా కొనే వాళ్ళు ఉన్నా కూడా అది మీరు సెల్ అయిపోయి మీరు లాస్ వస్తారు. ఓకే, అంటే ఏంటి, ఆక్షన్లో ఎంతకు పాడితే అంతే కదా, అంతే అంతే. కాబట్టి ఎంతకి వేలం పాట పాడితే అంతే అనమాట. సో మీరు అమ్మిన దగ్గర ఎవరైనా కొనే వాళ్ళు ఉన్నారనుకోండి, ఓకే, ప్రైస్ క్లోజ్ అయిన దగ్గర ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే మీకు ఆ ప్రైస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే. లేదు, ఏ ప్రైస్లో ఎవరైతే కొనే వాళ్ళు ఉంటారో అది మాత్రం మీకు వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు సెల్లర్స్ బయర్స్ బాగా కాంపిటీషన్ ఉన్న షేర్ మార్కెట్ ని మనం సెలెక్ట్ చేసుకొని అవును, ఆ షేర్ ఎగ్జాక్ట్లీ, ని మనం కొనడం కానీ అమ్మడం కానీ చేయడం అనేది ఎగ్జాక్ట్లీ, మంచి ఆలోచన. దాన్నే లిక్విడిటీ స్టాక్స్ అంటారు. ఓకే సార్. లిక్విడిటీ, హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే ట్రేడింగ్ చేయాలి. లిక్విడిటీ లేని స్టాక్స్లో చేస్తే ఏమవుతుందంటే మనకు ప్రాఫిట్స్ని చూపించినా కూడా అమ్మేదానికి కొనేవాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, జస్ట్ లైక్ ఏ బిజినెస్ అంతే. ఓకే. ఓకే, సో ఇప్పటి వరకు అర్థమైంది కదా. అర్థమైంది సార్. ఓకే, నౌ సీ హియర్. ఫస్ట్ ఈ లాంగ్ పొజిషన్ ఒకసారి గమనించండి. లాంగ్ పొజిషన్లో ఫస్ట్ లెగ్ అనేది బై చేస్తాను. హలో సార్, నాకు ఒక డౌట్ ఉంది చెప్పండి. సార్. ఇది ఫేస్ వాల్యూ మళ్ళీ 52 వీక్స్ లో అయ్యింది కదా, ఏదండి? 52 వీక్స్ ఐలో. అవును. అది ఇయర్ కావాలంటే ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుంది సార్? అది ఇయర్ కి క్యాలిక్యులేట్ అవుతుందా, లేదంటే ఆ స్టాక్ కొడింది అంటే కదా ఈ రోజు నుండి 52 వీక్స్ బ్యాక్. ఓకే ఓకే, ఈ రోజు 52 బ్యాక్. లేటెస్ట్ మీరు ఏ రోజైతే చూస్తారో ఆ రోజు నుండి 52 వీక్స్ బ్యాక్. ఓకే ఓకే. మీరు రేపటి నుంచి చూసారనుకోండి, రేపటి నుంచి 52 వీక్స్ బ్యాక్ అంటే ఒక రోజు దాటిపోతుంది. ఓకే ఓకే, ఆ విధంగా కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ 5 పైసా నాట్ అలోయింగ్ టు సెల్ వితౌట్ హోల్డింగ్లో ఏ బ్రోకరు కూడా ఫ్రెష్ సెల్ అనేది యాక్సెప్ట్ చేయరండి. అది నేను క్లారిటీగా ఇస్తాను, ప్లీజ్ వెయిట్. ఓకే, ఎగ్జాంపుల్స్తో నేను చెప్తాను. సార్ చెప్పండి. సార్ ఇది ఫేస్ వాల్యూ చెప్పదు కదా, అది అర్థం కాలేదు కొంచెం. ఓకే, నేను వాటి గురించి మీకు క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్తో నేను చెప్తానండి. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఫేస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఆ స్టాక్ యొక్క ముఖ విలువ అంటారు అనమాట జనరల్గా. అంటే ఆ స్టాక్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఇప్పుడున్న ప్రైస్ అనేది ఎన్ని రెట్లు ఉంది అనేది ఫేస్ వాల్యూతో కంపేర్ చేసి చెప్తారు. ఓకే, నౌ సీ హియర్. ఇక్కడ చూడండి, లాంగ్ పొజిషన్లో మీరు ఫస్ట్ లెగ్ ఏం తీసుకుంటారు, బై చేస్తారు. అలాగే సెకండ్ లెగ్ ఏం చేస్తారు, సెల్ చేస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ బై చేయడము, సెకండ్ లెగ్ సెల్ చేయడం అనేది మీరు ఇంట్రాడేలో చేయొచ్చు, అలాగే హోల్డింగ్లో అంటే క్యాష్ అండ్ క్యారీలో చేసుకోవచ్చు. క్లియర్? బట్ షార్ట్ పొజిషన్లోకి వచ్చేసరికి మీరు ఈక్విటీలో అంటే స్టాక్స్లో మీరు ఓకే ఫస్ట్ లెగ్ అనేది సెల్ అనేది ఓన్లీ ఇంట్రాడేలో మాత్రమే చేయగలము. ఓకే, క్యాష్ అండ్ క్యారీలో చేయలేము. క్లియర్? ఎనీ డౌట్స్? హలో సార్, నో డౌట్ సార్, చెప్పండి. ఓకే, క్యారీ ఆన్. షార్ట్ సెల్, దీన్నే షార్ట్ సెల్లింగ్ అంటారు. ఓకే, ఇంట్రాడేలో మాత్రమే ఫ్రెష్ సెల్ చేయగలము. డెలివరీలో ఫస్ట్ ఫ్రెష్ సెల్ అనేది కుదరదు, అది కాదనమాట. ఓకే, మరి సెల్ చేసి హోల్డింగ్లో ఉంచుకోవాలి అంటే ఎలా అంటే వీ హ్యావ్ ఏ అనదర్ చాయిస్ కాల్డ్ ఫ్యూచర్స్. ఓకే, మీరు ఒక స్టాక్ని ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ ఉంది, ఆ స్టాక్లో మీరు ఇంట్రాడేలో బై చేయొచ్చు, అలాగే క్యాష్ అండ్ క్యారీలో బై చేయొచ్చు. ఓకే, అలాగే షార్ట్ లెక్ వస్తే ఇంట్రాడేలో సెల్ చేయొచ్చు, బట్ కానీ క్యాష్ అండ్ క్యారీలో సెల్ చేయలేరు. మరి కానీ క్యాష్ అండ్ క్యారీలో కూడా మీరు ఎస్ బ్యాంక్ని సెల్ చేయాలి అంటే వీ హ్యావ్ అన్ అనదర్ ఆప్షన్ కాల్డ్ ఫ్యూచర్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫ్యూచర్ని మీరు సెల్ చేసి హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్? క్లియర్ సార్. హలో ఓకే హలో. ఓకే ఓకే
సార్ ఆప్షన్స్ అంటే అవేనా సార్ ఇప్పుడు మీరు చెప్పేది ఆప్షన్స్ గురించేనా? ఇంకా నేను ఆప్షన్స్కి రాలేదండి, ఫ్యూచర్స్ గురించి చెప్పాను. అది నేను మీకు నెక్స్ట్ క్లారిటీ ఇస్తాను. నో నీట్ వరీ అబౌట్ దట్. ఓకే ఓకే సార్. ఇక్కడ మీకు ఇప్పుడు డౌట్ మీరు సెల్ ఏదైనా సెల్ పొజిషన్ ని హోల్డింగ్ చేసుకోవాలంటే ఫ్యూచర్ లో హోల్డింగ్ చేసుకోవచ్చు అని చెప్పారా? అవును, ఫ్యూచర్లోనే హోల్డింగ్ చేసుకోవాలి. కానీ అది ఫ్యూచర్ లో ఇంట్రాడే అంటే ఒక్క రోజులో మాత్రమే దాన్ని మనం వాడుకోగలం. లేదండి, ఫ్యూచర్ అనేది ఎక్స్పైరీ ఉంటుంది, 1 month వ్యాలిడిటీ ఉంటుంది. ఓహో, 1 month వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి, కెన్ వీ షార్ట్ వితౌట్ హ్యావింగ్ షేర్స్ ఇన్ అవర్ డీమ్యాట్ అకౌంట్? అవునండి, మన డీమ్యాట్ అకౌంట్లో మీరు షేర్స్ లేకపోయినా కూడా ఫ్రెష్గా సెల్ చేయొచ్చు. ఓకే, ఎలా చేయొచ్చు అంటే మీ బ్రోకర్ మీకు అప్పిస్తాడు. మీరు అమ్మేదానికి మీ బ్రోకర్ అప్పిస్తాడు అన్నమాట. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఉదాహరణకి చెప్తాను చూడండి. ప్రజెంట్ మార్కెట్ 100 రూపీస్లో ఉందనుకోండి. ఎస్బీఐ బ్యాంకు 100 రూపీస్లో ఉంది, ఉదాహరణకి చెప్తాను. ఎస్బీఐ బ్యాంకు 100 రూపీస్లో ఉంది. ఓకే, మీ బ్రోకర్ దగ్గర నుంచి మీరు ఆ బ్యాంక్ యొక్క షేర్ని తీసుకొని మీరు ఏం చేస్తారంటే, 100 రూపీస్ దగ్గర ఎవరైతే కొనాలని వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి అమ్ముతారనమాట. వాళ్ళకి అమ్మడం వల్ల వాడు మీకు 100 రూపీస్ ఇస్తాడు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ లెగ్ సేల్ చేశారు. మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? మీ బ్రోకర్ దగ్గర నుంచి అప్పు తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేశారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెగ్ ఏంటి? మీరు బ్రోకర్ నుంచి అప్పు తీసుకున్నారు కదా, వానికి తిరిగి ఇచ్చేయాలి కదా. ఓకే, వానికి తిరిగి ఇచ్చేయాలంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ మార్కెట్లో మళ్ళీ ఏ ప్రైస్లో ఉంటే ఆ ప్రైస్లో మీరు కొనాలి అనమాట. ఓకే, మీరు షార్ట్ అంటే మార్కెట్ పడిపోతుందనే ఉద్దేశంతో సెల్ చేశారు కాబట్టి 100 రూపాయలు అమ్మారు. నెక్స్ట్ మార్కెట్ పడిపోయి 90 రూపాయలకు వచ్చింది అనుకోండి. ఇప్పుడు 90 రూపాయలు మీరు కొన్నారనుకోండి, అంటే మీ దగ్గర ఉన్న 100 రూపాయల్లో 90 రూపాయలు మాత్రమే వాడికి ఇచ్చి ఆ షేర్ని మీరు తీసుకుంటారు. ఇప్పుడు మీ దగ్గర ఆ షేరు ఉంది, 10 రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ ఉంది. ఓకే, ఇప్పుడు మీ డీమ్యాట్ అకౌంట్ మీరు ఎవరైతే బ్రోకర్ దగ్గర అప్పు తీసుకున్నారో ఆ షేర్ని వాడి షేర్ వాడికి వెనక్కి ఇచ్చేయడం వల్ల నీ దగ్గర మిగిలింది ఏంటి? 10 రూపాయలు ప్రాఫిట్. ఏమండి, అర్థమైందా? సార్ క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ థింగ్, స్క్వేర్ ఆఫ్. వాట్ ఈస్ కాల్ ఏ స్క్వేర్ ఆఫ్? స్క్వేర్ ఆఫ్ అంటే ఏంటి, కొంచెం చెప్పగలరా? సార్ స్క్వేర్ ఆఫ్ అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా షేర్ ని మనం బై చేసినప్పుడు అది ఎక్కడ సేల్ చేయాలో ఒక ఆర్డర్ పెట్టుకోవడాన్ని స్క్వేర్ ఆఫ్ అంటారు. ఓకే, స్క్వేర్ ఆఫ్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే ఎగ్జిట్ ద పొజిషన్. అంటే ఎగ్జిట్ అంటే ఏంటంటే, మీరు ముందు బై చేసింటే తర్వాత సెల్ చేసేదాన్ని ఎగ్జిట్ అంటారు, ముందు సెల్ చేసింటే తర్వాత బై చేసేదాన్ని కూడా ఎగ్జిట్ అంటారు. క్లియర్? ఓకే, సో అల్టిమేట్గా చెప్పాలంటే స్క్వేర్ ఆఫ్ మీన్స్ ఎగ్జిట్ ద పొజిషన్. మీరు షార్ట్లో ఉన్నా లాంగ్లో ఉన్నా, అంటే బై చేసినా ముందు లేదంటే సెల్ చేసినా కూడా అల్టిమేట్గా ఓవరాల్గా పొజిషన్ నుంచి ఎగ్జిట్ అయ్యేదాన్ని స్క్వేర్ ఆఫ్ అంటారు. ఓకే, సో దట్ మీన్స్ స్క్వేర్ ఆఫ్, దాన్నే స్క్వేర్ ఆఫ్ అని అంటారు. హలో అసలు మనం డెలివరీలో కొన్నప్పుడు మనం 9 రూపీస్ కొంటే అది 955కి పోతే రేపు అమ్మకుండా ఈ రోజే అమ్మాలంటే అది కన్వర్ట్ చేసుకోవాలి సార్ పొజిషన్. డెలివరీలోనా ఇంట్రాడేలోనా? డెలివరీలో కొన్నప్పుడు మనం 955 పోయింది, 9కి కొన్నాం అన్నమాట. ఓకే, మన అది ఇంట్రాడేకి కన్వర్ట్ చేసుకోవాలి డెలివరీ నుంచి? లేదు, అవసరం లేదు. మీరు డెలివరీలో కొంటే ఏ రోజుకి ఆ రోజు అయినా అమ్ముకోవచ్చు, లేదు అంటే నెక్స్ట్ డే అయినా అమ్ముకోవచ్చు, లేదంటే 20 సంవత్సరాల తర్వాత అయినా అమ్ముకోవచ్చు. డెలివరీలో కొంటే డైరెక్ట్ కన్వర్ట్ చేసుకోవచ్చు పొజిషన్? కన్వర్ట్ అనేది ఏం లేదండి, మీరు ఇంట్రాడే తీసుకునింటే డెలివరీ కన్వర్ట్ చేసుకుంటారు. ఓకే, డెలివరీలో తీసుకుంటే కన్వర్షన్ అవసరం లేదు, డైరెక్ట్ స్క్వేర్ ఆఫ్ పెట్టుకోవచ్చు. మీరు ఆ రోజు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఆ రోజు ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదంటే ఎప్పుడైనా సరే ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట.
ఓకే, క్లియర్? కార్తిక్ గారు నాకు డౌట్ ఉందండి. ఎస్టీబీటీ కూడా ఉందండి, బీటీఎస్టీ లాగా ఎస్టీబీటీ కూడా ఉన్నట్టుంది కదా కొన్ని బ్రోకర్స్ కదా? అఫ్ కోర్స్ ఉండొచ్చండి, అవి ఆ బ్రోకర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదంతా. ఎస్టీబీటీ అంటే సెల్లింగ్ టుడే బై టుమారో, బీటీఎస్టీ అంటే బై టుడే సెల్ టుమారో. ఓకే సార్, ఓకే ఓకే సార్ ఇంకోటి, డెలివరీగా ఉన్నప్పుడు బ్రోకరేజ్ కంపెనీలు మనకు అప్పు ఇయ్యారా సార్? ఇప్పుడు డెలివరీలు ఇవ్వరండి, ఓన్లీ ఇంట్రాడేలా? ఓన్లీ ఇంట్రాడేలోనే ఇస్తారు. కొన్ని బ్రోకర్స్ డెలివరీలో కూడా ఇస్తున్నట్టు చూశాను. ఓకే. బట్ అయినా కూడా ఇచ్చినా కూడా అవి ఏం చేస్తాయంటే మీ లాస్ని బట్టి ఇంత పర్సంటేజ్ లాస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అవి ఎగ్జిట్ అయిపోతాయి, స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. ఓకే ఓకే. ఎందుకంటే మీకు అప్పు ఇచ్చాడు కాబట్టి ఎంతైనా మీ లాస్ని మీరే చూసుకుంటారు, కానీ వాడు బేడ్ చేయలేడు కదా. అదే సార్, అది మీరు పెట్టినంత వరకు లాస్ వచ్చిందనుకోండి, అదంతా ఉన్నిచ్చి తర్వాత ఎగ్జిట్ తీసేస్తాడు అనమాట. వాడు లాస్ తీసుకోడు ఒక రూపాయి కూడా. ఇంకా చెప్పాలి అంటే వాడికి రావాల్సిన చార్జెస్ ఉంటాయి కదా, ఆ చార్జెస్ ఉన్నించి మిగతాది ఎగ్జిట్ అయిపోతాడు. ఓకే ఓకే, నెక్స్ట్ చూడండి సార్, చెప్పండి సార్. మీరు లాంగ్ పొజిషన్ చెప్పారు కదా, అది ఓన్లీ డెలివరీ వస్తుందా సార్? లేదు, ఇంట్రాడేనే తీసుకోవచ్చు. ఓకే, షార్ట్ పొజిషన్ మాత్రం ఇంట్రాడే మాత్రమే. షార్ట్ పొజిషన్ మాత్రం ఇంట్రాడేలో, అది కూడా స్టాక్ ఈక్విటీలో. ఓకే ఓకే. మీరు షార్ట్ పొజిషన్ని హోల్డింగ్ చేసుకోవాలి అనుకుంటే ఫ్యూచర్స్లో తీసుకోవాలి. ఫ్యూచర్స్ లో హోల్డింగ్, ఇంట్రాడేలో అది ఆబోదే ఇది ఆబోదే. ఫ్యూచర్స్లో ఇంట్రాడే చేసుకోవచ్చు, డెలివరీ అయినా చేసుకోవచ్చు. ఓకే 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 ఓకే. సో స్క్వేర్ ఆఫ్ పొజిషన్స్ అంటే ఏంటి? ఎగ్జిట్ ద పొజిషన్. దట్ మీన్స్ వెన్ యు ఆర్ లాంగ్ అంటే మీరు ముందు బై చేసి ఉంటే, స్క్వేర్ ఆఫ్ పొజిషన్ అంటే ఏంటి? సెల్ ద స్టాక్. వెన్ యు ఆర్ షార్ట్, ఓకే, సో ఎగ్జిట్ ద పొజిషన్ ఈజ్, స్క్వేర్ ఆఫ్ పొజిషన్ ఈజ్ బై ద స్టాక్ అనమాట. ఓకే, సో ప్లీజ్ మ్యూట్ సార్, మీరు మ్యూట్ చేసుకోండి మీ మైక్స్ని. ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అన్మ్యూట్ చేసుకోండి, ప్లీజ్ మ్యూట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకో డౌట్, ఇప్పుడు మీరు స్క్వేర్ ఆఫ్ గురించి చెప్పారు కదా, మామూలుగా ఇప్పుడు ఒక షేర్ కొన్నప్పుడు అది బై అయిపోతుంది, అంటే బై అయిన తర్వాత మనం స్క్వేర్ ఆఫ్ చేయకుండా డైరెక్ట్ మళ్ళీ ఇప్పుడు ఒక సపోజ్ బై చేసిన తర్వాత మళ్ళీ సెల్ చేయాలి కదా. అవును, స్క్వేర్ ఆఫ్ అంటే అట్లా కాకుండా మళ్ళీ కొత్తగా ట్రేడింగ్ ఓపెన్ చేసి అక్కడ కొత్త సెల్ కొడితే ఇది మన ఫస్ట్ కొన్న బై స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా, లేకపోతే స్క్వేర్ ఆఫ్ ఆప్షన్ లో పోయి స్క్వేర్ ఆఫ్ కొడితేనే స్క్వేర్ ఆఫ్ అవుతుందా? ఏం లేదు, ఇదంతా ప్లస్ మైనస్ అండి. ఒక స్టాక్ మీరు ఒక షేర్ మీరు కొన్నారనుకోండి, ఓకే, సేమ్ షేర్ మీరు ఎక్కడ సేల్ చేసినా కూడా అదే, అంటే ప్రోడక్ట్ టైప్ అదే ప్రోడక్ట్ టైపే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడేలో బై చేశారు, ఇంట్రాడేలోనే సెల్ చేయాలి. సెల్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే స్క్వేర్ ఆఫ్ ఆప్షన్ లో పోకుండా కొత్త సెల్ పెట్టినా కూడా ఆటోమేటిక్ గా మనకున్న బైకి అది ప్లస్ మైనస్ మ్యాచ్ అయిపోయి ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అవును, కంప్లీట్ అవుతుంది. బట్ మై రికమెండ్ ఈస్ ఇట్ ఈస్ బెటర్ టు స్క్వేర్ ఆఫ్ యువర్ పొజిషన్ ఆన్ యువర్ పొజిషన్. స్క్వేర్ ఆఫ్ ఆప్షన్ లో స్క్వేర్ ఆఫ్ చేస్తేనే బెటర్ అంటారా? బెటర్. ఎందుకు అంటే మీరు ఇక్కడ నుంచి చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్లో మీరు తీసుకున్న ప్రోడక్ట్ టైపు ఇంట్రాడే కానీ లేదంటే సిఎన్సి కానీ ఏదన్నా ఉంది అనుకోండి, మీరు చేంజ్ చేసుకొని చేసింటారు. ఇక్కడ మీరు వెళ్ళి చేసేటప్పుడు మీరు మర్చిపోయి పొరపాటున ప్రోడక్ట్ టైప్ వేరే ఉందనుకోండి, 2 ఆర్డర్స్ ఉంటాయి మీ దగ్గర. ఇప్పుడు ఇంట్రాడేలో బై ఉంటుంది, తర్వాత ఇంట్రాడేలో సెల్ ఉంటుంది, తర్వాత సిఎన్సిలో బై ఉంటుంది. ఓకే ఓకే సార్. ఎనీ డిఫరెన్స్? బై చేసిన షేర్ ని మళ్ళీ బై చేయాలంటే మళ్ళీ సెల్, మళ్ళీ దాన్ని బై చేయాలంటే మళ్ళీ బై యాడ్ చేసుకోవాలంటే కదా? అంతే, మళ్ళీ బై చేస్తే ఏమవుతుంది? ఒక షేర్ ముందు కొన్నారు, ఇప్పుడు మళ్ళీ కొంటే 2 అవుతాయి అంతే. మళ్ళీ దాంట్లోకే వస్తుంది, అది కూడా యాడ్ అయిపోతుంది. కానీ దాన్ని సెల్ చేసి మళ్ళీ బై చేయలేము కావచ్చు. సెల్ చేసి అంటే ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ కాకుండా అట్లా చేయరాదు కావచ్చు. ఒక్కసారి స్క్వేర్ ఆఫ్ కాకుండా మళ్ళీ బై.
ఇప్పుడు నేను ఏదో బై చేశాను సార్, అది షేర్ వాల్యూ మనం పెట్టిన కంటే అది మైనస్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, మైనస్ లోకి వెళ్ళిపోయినప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక లాస్ అనేది స్టాప్ లాస్ అనేది ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్ పెట్టుకొని ఇది బై పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది కదండి, సెల్ పెట్టిన యాక్చువల్ గా నేను బై పొజిషన్ కి వెళ్ళిపోతుంది కదా, దీన్ని ఏం చేయాలి ఇప్పుడు ఈ ట్రేడ్ ని నేను మళ్ళీ ఇమీడియట్ గా దీన్ని బై చేస్తే ఇక్కడ 10 పాయింట్స్ 20 పాయింట్స్ బై వెళ్ళిపోతాయి కదా, దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కావచ్చు. కాకపోతే మళ్ళా మనం సెల్ చేసింది డైరెక్ట్ ఆటోమేటిక్ గా బై అయిపోతుంది, అప్పుడు ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. అవునవును, అంతే కదా సార్? అంతే అంతే. ఓకే, సో ఎనీ డిఫరెన్స్ ఇన్ చార్జెస్ when we buy on delivery and sold on the same day? When we buy on delivery and sold, so same day మీరు బై చేసి సెల్ చేస్తే ఈవెన్ దట్ ఈస్ ఇన్ క్యాష్ అండ్ క్యారీ, అంటే డెలివరీలో ఉన్నా కూడా అది మీకు ఇంట్రాడే కిందికే కన్వర్ట్ అవుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ మ్యూట్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రాడే పొజిషన్. సో ఇంట్రాడే పొజిషన్ అంటే అందరికీ తెలుసు. ఓకే, ఇంట్రాడే అంటే ఈజ్ ఎ ట్రేడింగ్ పొజిషన్ యూ ఇనిషియేట్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ టు స్క్వైర్ ఆఫ్. సార్ ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్ని మ్యూట్ చేసుకోండి. ఓకే, సో ఇంట్రాడే పొజిషన్ మీన్స్ ఈజ్ ఎ ట్రేడింగ్ పొజిషన్ యూ ఇనిషియేట్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ టు స్క్వైర్ ఆఫ్ ద పొజిషన్ విత్ ఇన్ ద సేమ్ డే. సో ఇంట్రాడే పొజిషన్ అంటే సేమ్ డేనే మీరు స్క్వేర్ ఆఫ్ చేసుకోవాలి. మీరు బై చేసినా సెల్ చేయాలి, అలాగే సెల్ చేసినా ఖచ్చితంగా ఆ రోజు మాత్రమే బై చేసేయాలి. పొజిషన్ మీరు ఆ రోజుతో కంప్లీట్ అయిపోవాలి. దట్ ఈస్ అన్ ఇంట్రాడే పొజిషన్. నెక్స్ట్ మెయిన్ టర్మినాలజీ వచ్చేసి ఓహెచ్ఎల్సి అనమాట. ఈ ఓహెచ్ఎల్సి అనేది నాకు తెలిసి చాలామంది కూడా వినుంటారు. అదేంటంటే ఓహెచ్ఎల్సి స్టాండ్స్ ఫర్ ఓపెన్, హై, లో, క్లోజ్. ఇది మనకు చార్ట్స్లో చాలా యూజ్ అయ్యే టర్మినాలజీ, దీన్ని ఓహెచ్ఎల్సి అంటారు. ఓకే, ఓపెన్, హై, లో అండ్ క్లోజ్. ఓకే, సో దీని గురించి మనం టెక్నికల్ అనాలిసిస్లో మనం డీటెయిల్గా చెప్పుకుందామండి. ఓహెచ్ఎల్సి అన్నది నో ఇష్యూ. నెక్స్ట్ వాల్యూమ్. సో వాల్యూమ్ అంటే ఎవరికైనా తెలుసా అండి? వాట్ ఈస్ కాల్డ్ ఎన్ వాల్యూమ్? వాల్యూమ్ అంటే ఏంటి? షేర్స్ వాల్యూమ్ సార్. ఎస్, ఎన్ని షేర్స్ బై చేస్తున్నారు, ఎన్ని షేర్స్ అమ్ముతున్నారు. వాల్యూమ్ అంటే ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, టోటల్ ఎంత ట్రాన్సాక్షన్ జరిగిందో దాన్ని వాల్యూమ్ అంటారు. ఓకే, సో ఈ వాల్యూమ్ అనేది మనకు స్టాక్ ప్రైసెస్ మీద ఇంపాక్ట్ అయితే జరుగుతుందండి. సో వాల్యూమ్ రిప్రజెంట్ ద టోటల్ ట్రాన్సాక్షన్స్ దట్ ఈస్ బోత్ బై అండ్ సెల్ పుట్ టుగెదర్. ఓకే, బై సెల్ రెండింటిని దగ్గర పెడితే దాన్ని, సార్ ప్లీజ్ మ్యూట్ యువర్ వాల్యూమ్. both buy and sell put together. Okay, so for a particular stock on a particular day, for example 17th June 2014 the volume of ACC was 5,33,819 షేర్స్ అనమాట. సో ఎన్ని షేర్స్ ట్రాన్సాక్షన్ జరిగిందనమాట ఆ పర్టికులర్ డే, దట్ ఈస్ కాల్డ్ ఏ వాల్యూమ్. దాన్ని వాల్యూమ్ అంటాం. సో ఫర్దర్ క్లాసెస్లో మనం వాల్యూమ్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దామండి. సో వాల్యూము తర్వాత ఓహెచ్ఎల్సి ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ టెక్నికల్ అనాలిసిస్లో. నెక్స్ట్ మార్కెట్ సెగ్మెంట్. సో వీ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్. సో మార్కెట్లో ఉన్న ప్రతిదీ కూడా మనకు డిఫరెంట్ సెగ్మెంట్స్తో డివైడ్ అయి ఉంటుందండి. సో వీ హ్యావ్ ఏ క్యాష్ సెగ్మెంట్, ఫ్యూచర్స్ సెగ్మెంట్. విన్నారా అండి? క్యాష్ సెగ్మెంట్, ఫ్యూచర్స్ సెగ్మెంట్. ఓకే, సో మార్కెట్ సెగ్మెంట్ ఈజ్ ఎ డివిజన్ within a which certain type of financial instrument is traded. మార్కెట్ సెగ్మెంట్ అనేది ఆ స్టాక్ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఈక్విటీ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవన్నీ ఈక్విటీస్ అంటారు. వీటిని క్యాష్ మార్కెట్ అంటారు, క్యాష్ మార్కెట్స్ అంటారు. అదే ఫ్యూచర్స్ వస్తే వాటిని ఫ్యూచర్స్లో ట్రేడ్ అయితే ఏవైతే అవుతున్నాయో వాటిని ఫ్యూచర్ స్టాక్స్ అంటారు. ఫ్యూచర్స్లో అన్ని స్టాక్స్ ట్రేడ్ అవ్వండి, ఓన్లీ 170 to 200 స్టాక్స్ మాత్రమే ఫ్యూచర్స్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఓకే, వాటిని అందులో ఉన్న స్టాక్స్ని మనం ఫ్యూచర్స్ సెగ్మెంట్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ capital market. What is called a capital market segment offers a wide range of tradable securities
సచ్ యాజ్ ఈక్విటీ ప్రిఫరెన్సెస్ షేర్స్. మనం ఏవైతే స్టాక్స్ ఉన్నాయో షేర్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని మనం క్యాపిటల్ మార్కెట్ అంటాము. ఓకే, చూడండి ఈ మార్కెట్ సెగ్మెంట్లో ఏమేమి ఉంటాయి, క్యాష్ సెగ్మెంట్ ఒకటి, ఫ్యూచర్ సెగ్మెంట్ ఒకటి, ఇండెక్స్ సెగ్మెంట్ ఒకటి, అలా ఉంటాయి అన్నమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాపిటల్ మార్కెట్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇట్ ఈస్, దీన్ని మనం క్యాష్ సెగ్మెంట్ అంటాం. అర్థమవుతుందా అండి? క్యాష్ సెగ్మెంట్లో ఏముంటాయి, స్టాక్స్ ఉంటాయి, రియాలిటీ స్టాక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నెక్స్ట్ సెగ్మెంట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఈజ్ ఏ అనదర్ సెగ్మెంట్. ఇందులో మనకు ఫ్యూచర్స్లో ఏవైతే స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ మాత్రమే ఉంటాయి. దట్ ఈస్ అ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్. అలాగే నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి డెట్ మార్కెట్. ఈ డెట్ మార్కెట్లో మీకు బాండ్స్, ఈటీఎఫ్స్, తర్వాత ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్, మీరు భారత్ బాండ్స్ అవన్నీ విన్నారు కదా, ఇవన్నీ డెట్ సెగ్మెంట్ అనమాట. హోల్సేల్ డెట్ మార్కెట్ సెగ్మెంట్ అంటారు వీటిని. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ టర్మినాలజీస్, దట్ ఈస్ అ కామన్లీ యూజ్డ్ జార్గాన్స్ అంటారు వీటిని. ఓకే, సో ఎనీ డౌట్స్ స్టిల్? అది ఇంట్రాడేలో కొన్నవి డెలివరీకి మార్చుకున్నప్పుడు ఏమైనా చార్జెస్ పడతాయి? ఇంట్రాడే నుంచి డెలివరీకి మార్చుకున్నప్పుడు ఛార్జెస్ ఏం పడవండి. మీరు డెలివరీ మార్చుకోవడానికి కావాల్సినంత డబ్బులు మీ దగ్గర ఉండాలి అంతే. ఓకే, ఒకసారి సెల్ గురించి చెప్తారా? చెప్పండి. సెల్ గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్. నాకు అర్థం కాలేదు, క్లియర్గా చెప్పండి. సెల్ గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెల్ అని చెప్పారు కదా, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే బై చేయలేదు కదా, అసలు ఎలా సెల్ చేస్తాం? ఫస్ట్ మనం బై చేశాకనే సెల్ చేస్తాం. ఓకే 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 అర్థమైంది. షార్ట్ సెల్ గురించి. ఓకే ఓకే అర్థమైంది. జనరల్గా అయితే చెప్తాను చూడండి. ఓకే, జనరల్గా అయితే మీరు ముందు బై చేస్తారు. బై చేసినప్పుడు మీ దగ్గర షేర్స్ ఉంటాయి, తర్వాత సెల్ చేస్తారు. అంటే మీ దగ్గర ఉన్న షేర్స్ వేరే వాళ్ళకు అమ్ముతారు అనమాట. ఓకే, షార్ట్ సెల్ అంటే ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. కొందరు కార్స్ని, అంటే కార్ తెలుసు కదా, కార్ని అమ్మడము కొనడము చేస్తూ ఉంటారు, గమనించారా? ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో కార్ని డైరెక్ట్గా కొనరు. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే కార్ని అమ్మాలని అనుకుంటున్నారో వాళ్ళని కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడుకొని, క్లియర్ చెప్పేది అర్థమవుతుందండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు ఎంతకైతే మీరు వెహికల్ని అమ్మగలరు అనేది ఒక ఫిక్స్డ్ చేసుకొని ఒక బయర్ని చూసుకొని ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెహికల్ ఓనరు 5 lakhsకి అమ్ముతున్నాడు అనుకోండి. ఓకే, 5 lakhsకి అమ్ముతున్నాడు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక బయర్ని చూసుకుంటాను. ఓకే, ఆ బయర్కి ఈ 5 lakhs యొక్క కార్ని, లేదంటే ఆ కార్ని తీసుకెళ్ళి ఆ బయర్కి 6 lakhsకి అమ్మేస్తాను. అర్థమవుతుందో? 6 lakhsకి లేదంటే 5 lakhsకి అమ్మేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంటుంది డబ్బులు? నా దగ్గర 5 lakhs ఉంటుంది కదా. కాదు 5 lakhs అతని దగ్గర మాట్లాడుకొని 5 lakhsకి అమ్మేస్తాను వీళ్ళకి. ఓనర్కి నేను ఇంకా డబ్బులు ఇవ్వలేదు, బయ్యర్కి 5 lakhsకి అమ్మేశాను. ఇప్పుడు బయ్యర్ దగ్గర నుంచి నాకు ఎంత వస్తుంది? 5 lakhs వస్తుంది. క్లియర్? ఓకేనా? బయ్యర్ దగ్గర నుంచి నాకు 5 lakhsకి వస్తుంది. నెక్స్ట్ ఒక 1 month తర్వాత నేను ఎవరికైతే కార్ని అమ్మింటానో ఆ కార్ యొక్క వాల్యూ పడిపోయింది అనుకోండి. ఆ కార్ యొక్క వాల్యూ పడిపోయింది అంటే 5 లక్షల నుంచి 3 లక్షలకు పడిపోయింది. ఆ రీజన్స్ ఏమైనా కావచ్చు. అమ్మేవాడు నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి అందుకే నేను కారు అమ్ముతున్నాననే కావచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ 5 లక్షల నుంచి 3 లక్షలు వానికి ఇచ్చేసి ఆ కార్ని నేను తీసుకొని నేను ఎవరి దగ్గర నుంచి అయితే కారు తీసుకున్నానో వాడి కారు వానికి ఇచ్చేస్తాను. అర్థం కాలేదా? ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పనా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, కారు గురించి కాకుండా
ఒక హౌస్ ఉంది. ఓకే, నా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు, ఏమీ లేవు, నేను హౌస్ని కొనడానికి చేయడానికి. ఓనర్ దగ్గరికి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే, మీరు హౌస్ని ఎంతకు అమ్మగలరు నేను అడుగుతాను. ఓకే, మీరు హౌస్ని ఎంతకు అమ్మగలరు నేను అడుగుతాను. నా హౌస్ నేను 10 lakhsకి అమ్ముతానని చెప్తాడు. ఓకే, నేనేం చేస్తానంటే ఒక బయర్ని వెతుకుతాను. ఆ బయర్కి నేను ఇతని హౌస్ నేను ఎటువంటి నేను ₹1 కూడా పెట్టకుండా ఈ హౌస్ని ఆ బయర్కి అమ్మేస్తా. 10 lakhsకి. చెప్తాను. హౌస్ ఇప్పుడు చూడండి, ఓనర్ దగ్గర నుంచి ఓనర్ అమ్మాలని అనుకోలేదండి. ఓనర్ దగ్గర నుంచి హౌస్ని నేను వేరే వాడికి 10 లక్షలకు అమ్మాను. ఓకే, ఓనర్ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఓనరు ఫారిన్కి వెళ్ళిపోయాడు అనుకోండి. ఓనర్ దగ్గర హౌస్ ఉంది. ఆ హౌస్ని నేను వేరే ఒక ఎక్స్ పర్సన్కి 10 lakhsకి అమ్మేశాను. ఓకే, ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు నేను స్క్వేర్ ఆఫ్ చేయాలి అంటే ఏంటి, ఓనర్ హౌస్ ఓనర్కి ఇచ్చేయాలి కదా నేను మళ్ళీ. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి. ఒక నెలకి రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటే ఆ 10 లక్షల విలువ గల ఇల్లు 6 లక్షలకు వచ్చింది. అర్థమవుతుందా? 6 లక్షలకు వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ 10 లక్షల్లో 6 లక్షలు మాత్రమే వాడికి ఇచ్చి నా ఇల్లు నేను తీసుకొని ఓనర్కి ఇచ్చేస్తా. ఓనర్కి ఇచ్చేస్తా. ఇప్పుడు ఓనర్ ఇల్లు ఓనర్ దగ్గరే ఉంది, మరి నాకెంత ప్రాఫిట్ ఇక్కడ? 4 lakhs ప్రాఫిట్. సేమ్ అలానే మన బ్రోకర్ దగ్గర మీరు ఏవైతే ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారో, జీరోదా కానీ ఏంజల్ బ్రోకింగ్ కానీ ఏదైనా కానీ, ఆ బ్రోకర్ మీకు షేర్స్ అప్పిస్తాడనమాట. ₹100 ఉన్న షేర్ మీకు అప్పిస్తాడు. ఓకే, ఈ ₹100 ఉన్న షేర్ మీరు మార్కెట్లో అమ్మేస్తారు. ఎంతకు అమ్ముతారు? ₹100కి అమ్ముతారు. ఓకే, ఏమండి అర్థమవుతుందా? ₹100కి అమ్ముతారు. ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉంటుంది? బ్రోకర్ మీకు ₹100 విలువ గల ఒక షేర్ మీకు అప్పిస్తాడండి. ఓకే, ఈ ₹100 విలువ గల షేర్ని మీరు మార్కెట్లో ₹100కి అమ్మేస్తారు. అర్థమవుతుందా? బ్రోకర్ మీకు అప్పిచ్చాడు, మీకు అప్పిచ్చిందని మీరు అమ్మారు. హలో, ఏమండి అర్థమవుతుందా మీకు? ఓకే, నౌ క్లియర్. ఓకే, బ్రోకర్ మీకు ఒక షేర్ అప్పిచ్చాడు, ₹100 విలువ గల షేర్ని మీకు అప్పిచ్చాడు. మీరు ఆ షేర్ని ₹100కి మార్కెట్లో అమ్మేశారు. కొనేవాడు మీకు ₹100 ఇచ్చి ఆ షేర్ని కొన్నాడు. మీ దగ్గర ఎంత ఉంటుంది? ₹100 ఉంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఆ షేర్ యొక్క ప్రైస్ పడిపోయింది అనుకో, ₹100 నుంచి ₹90 పడిపోయింది. మీరు బ్రోకర్కి అప్పు ఉన్నారు కదా, ఆ షేర్ని బ్రోకర్కి ఇవ్వాలి కదా మళ్ళీ. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆ ₹90 ఉన్న షేర్ని నేను వాడికి ₹90 ఇచ్చేసి ఆ షేర్ని మళ్ళీ నేను కొంటాను. ఇప్పుడు నా దగ్గర ఏముంటుంది? షేరు ఉంటుంది, ₹10 ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు నాకు బ్రోకర్ ఏదైతే అప్పు ఇచ్చాడో ఆ షేర్ బ్రోకర్కి ఇచ్చేస్తా. ఇప్పుడు నా దగ్గర ఏం మిగిలి ఉంటుంది? దాన్నే షార్ట్ సెల్లింగ్ అంటారు. ఓకే, మీ బ్రోకర్ అప్పిస్తాడు, మన దగ్గర లేకపోయినా మనం అమ్మలేమా, ఎట్లా అమ్ముతాము అంటే ఇదే మెయిన్ థింగ్ అనమాట. క్లియర్? ఎనీ డౌట్స్? సార్ నాకు డౌట్. చెప్పండి. ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ చేసేటప్పుడు అప్పిస్తారని మీరు అన్నారు, కానీ షార్ట్ సెల్లింగ్ చేసేటప్పుడు కూడా మన అకౌంట్ లో డబ్బులు ఉండాలి, బై చేసేటప్పుడు కూడా మన అకౌంట్ లో డబ్బులు ఉండాలి. అవును, అట్లా జీరో బ్యాలెన్స్ పెట్టుకొని నేను షార్ట్ సెల్లింగ్ చేస్తా అంటే కంపెనీ వాడు కూడా యాక్సెప్ట్ చేయరు కదా సార్? అవును. ఇప్పుడు ఎందుకంటే వానికి మార్జిన్ అంటే ఒకవేళ లాస్ వస్తే మన ఉన్న అమౌంట్ లకి వెళ్ళి కట్ చేసుకొని మిగతా అమౌంట్ వాడు డైరెక్ట్ స్పేర్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మీ అకౌంట్లో
అవును, మీ అకౌంట్లో ఎందుకు డబ్బులు ఉండాలి అంటే ఒక ఉదాహరణ చెప్తాను. మీరు 100 రూపాయలు గల షేర్ని మీరు మార్కెట్లో అమ్మినారు, మీ దగ్గర 100 రూపాయలు ఉంది. ఓకే ఓకే ఓకే, ఒకవేళ 100 రూపాయలు 90 రూపాయలు కాకుండా 200 అయింది అనుకో, అవును 200 అయింది అనుకో, ఇప్పుడు మీ బ్రోకర్కి షేర్ మీ అప్పు ఇవ్వాలి కదా. అవును మరి ఇప్పుడు ఆ షేర్ని కొనాలి అంటే మీ దగ్గర ఉన్న 100 రూపాయలతో పాటు ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవాలి కదా. అవును అప్పుడు ఆ 100 రూపాయలు మీ జోబు నుంచి తీసుకోవాలి కదా. అవును సార్ అప్పుడు అది మీ లాస్ కదా. అవును మరి మీరు లాస్ని మీరు అదే ఆ ఎక్స్ట్రా అయిన అమౌంట్ మీరు పెట్టగలిగే స్థితిలో ఉన్నప్పుడే మీకు అప్పిస్తాడు బ్రోకరు. ఓకే ఓకే అర్థమవుతుందా? మీరు పెట్టలేని స్థితిలో ఉన్నారనుకోండి, మీకు అప్పిచ్చి వాడెందుకు నష్టపోతాడు? అంతేగా అంతేగా. ఓకే, అంటే మినిమం ఎంత చూస్తారు సార్ మన అకౌంట్ లో అమౌంట్? ఏదండి? మినిమం ఎంత చూస్తారు మన అకౌంట్ లో అమౌంట్? అది మీరు ట్రేడ్ చేసే క్వాంటిటీ బట్టి ఉంటుంది. ఓకే, మనం 1 క్వాంటిటీ చూస్తే అంత చూపిస్తారు మనకు. అంతే, మీరు ట్రేడ్ చేసే క్వాంటిటీ బట్టి ఉంటుంది. ఇంట్రాడేలో మీకు లివరేజ్ ఇస్తారు. అంటే మీరు 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయలకి 10 టైమ్సా 15 టైమ్సా డిపెండింగ్ అపాన్ యువర్ బ్రోకర్. ఓకే అంతే. ఓకే సార్. ఓకే, ఎనీ డౌట్స్ స్టిల్? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హలో సార్, చెప్పండి. ఇప్పుడు మీరు బ్రోకర్ దగ్గర షేర్స్ ఉంటాయి అన్నారు కదా, అన్ని కంపెనీ షేర్స్ ఉంటాయండి బ్రోకర్ దగ్గర? అన్ని కంపెనీ షేర్స్ ఉంటాయి. ఓకే ఓకే. హలో హలో, చెప్పండి సార్, ఇది స్క్వేర్ ఆఫ్ మన సెల్లింగ్ చెప్పారు కదా సార్, దానికి డిఫరెన్స్ ఏంటి సార్ స్క్వేర్ ఆఫ్ మన సెల్లింగ్ కి? స్క్వేర్ ఆఫ్ అంటే ఎగ్జిట్ ద పొజిషన్ అంతే. అంటే అది సెల్ అవుతుంది షేర్ అనేది? సెల్ కాదండి, స్క్వేర్ ఆఫ్ అంటే మీరు ముందు బై చేస్తుంటే సెల్ అవుతుంది, ముందు సెల్ చేస్తుంటే బై అవుతుంది. స్క్వేర్ ఆఫ్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఆ ట్రేడ్ నుంచి చేతులు కడుక్కొని బయటికి రావడం, పూర్తిగా బయటకు వచ్చేసేయడం. సెల్లింగ్ అంటే మనమే సెల్ చేసేది, అది మామూలు సెల్లింగ్. స్క్వేర్ ఆఫ్కి మీరు సెల్లింగ్కి ముడిపెట్టద్దండి. బై సెల్, సెల్ బై. ఫస్ట్ బై చేస్తే తర్వాత సెల్ చేస్తాము, ఫస్ట్ సెల్ చేస్తే తర్వాత బై చేస్తాము. ఓకే, మీరు ముందు ఏది చేసినా కూడా, ముందు బై చేసినా లేదా సెల్ చేసినా ఏది చేసినా కూడా సెకండ్ లెగ్ ఉంది కదా, సెకండ్ లెగ్ చేసేదాన్ని స్క్వేర్ ఆఫ్ అంటారు. స్క్వేర్ ఆఫ్ అంటే మూట కట్టుకొని ఇంకా బయటకు వచ్చేయడం అంతే. ఓకే, సో ఓకే అండి, మనము ఈరోజు ఈ సెషన్ ఇంతటితో కంప్లీట్ చేస్తాము. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మీకు ఈరోజు చెప్పిన కాన్సెప్ట్స్ మీకు నచ్చాయా? ఓకే సార్, నచ్చాయి. బేసిక్స్ కాబట్టి కొద్దిగా అర్థమైనాయి. బేసిక్స్ మెయిన్. నాకు ఫ్యూచర్స్, ఆప్షన్స్, తర్వాత దాంట్లో కూడా రేట్ ఆఫ్ ప్రైజెస్ ఉంటాయి. 23,000, 16,000. ఖచ్చితంగా ఇదిగోండి, మీకు ఇది ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది కదా, ఇదంతా అండర్స్టాండింగ్ ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఫండమెంటల్ కాల్ పుట్ ఆప్షన్స్, ఓటీఎం, ఐటీఎం, మీకు అన్నీ నేను చెప్తాను. వచ్చే క్లాస్లో వస్తాయి. నాకు ఇప్పుడే కావాలి అంటే కుదరదు. పర్లేదు సార్, అవన్నీ ఇంకా తెలుసుకోవాలని ఉన్నాయి. ఇంకోటి సార్, ఇప్పుడు స్టాక్ కి నిఫ్టీ 50కి డిఫరెన్స్ ఏంటి సార్? నిఫ్టీ 50లో స్టాక్స్ ఉంటాయండి. టాప్ 50 కంపెనీస్ ఉంటాయి కదా, మార్కెట్ క్యాప్ బట్టి. ఓకే, మార్కెట్ క్యాప్ అంటే ఏంటంటే మన స్టాక్ అన్నాం కదా సార్, అది ఏదండి? నిఫ్టీ 50 కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనం స్టాక్ అన్నాం కదా, వాటిని ఇండిసెస్ అంటారు. ఇండిసెస్ అంటారు, ఇండెక్స్. మనం చదువుకునేటప్పుడు రికార్డ్లో ఎలాగైతే ఇండెక్స్ పెడతామో పైన, ఇండెక్స్ పెట్టేసి కింద ఎక్స్పెరిమెంట్స్ రాస్తాం కదా, ఆ కాంబినేషన్ ఆఫ్ స్టాక్స్ 50 స్టాక్స్ కలిపి ఒక ఇండెక్స్ అనమాట.
ఓకే. ఆ స్టాక్స్ యొక్క యావరేజ్ అంటే విత్ రెస్పెక్ట్ టు ద వెయిటేజ్ బట్టి మీకు ఆ స్టాక్ ప్రైస్ ఇండిసెస్ ప్రైస్ అనేది డిఫైన్ అయి ఉంటుంది. ఓకే. ఓకే ఓకే. ఇండిసెస్ సార్ సెషన్ కంప్లీట్ చేయని 10 అవుతుంది. అంతే అండి, సెషన్ కంప్లీట్ అయినట్టే. నేను మీకు ఇవన్నీ పీపీటీస్ చెప్పండి. తొందరగా కంప్లీట్ చేస్తే క్లోజ్ చేద్దామని. ఓకే ఓకే. సో ఇంకేమైనా చెప్పేది ఉంటే చెప్పండి సార్ ఫాస్ట్గా. ఇంకేం లేదండి, ప్రజెంట్ ఈ సెషన్ కంప్లీట్ చేస్తున్నాము. ఓకే, ప్రజెంట్ ఈ సెషన్ రేపు ఇదే టైం కదా సార్? 8కి